హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. ఈరోజు మీ ముందుకి ఇంకో వన్ డే స్టోరీతో వచ్చేసానండి. ఇది కూడా చదివి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సాయంత్రం ఆకాశం మేఘావృతమైంది. నగర శివార్లలోని ఆ ఖరీదైన విల్లా చుట్టూ చిమ్మ చీకటి ఆవరించి ఉంది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. విల్లాలోని ఆ పెద్ద గదిలో వెలుతురు చాలా మసకగా ఉంది. నైనా చాలా భయంతో, ఆందోళనతో ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టపడుతోంది. ఏదో తెలియని మత్తు ప్రభావం వల్ల ఆమె శరీరం పూర్తి అసహాయ స్థితిలోకి జారుకుంది. కాళ్ళు చేతులు కూడా కదిలించలేకపోతోంది. కళ్ళు మూతలు పడిపోతున్నా తనను తాను రక్షించుకోవడానికి లోపల ఉన్న శక్తినంతా కూడగట్టుకుని పోరాడుతోంది. కానీ ఆ పోరాటం వృధా అయిపోతోంది. గదిలోని ఆ మస్క వెలుతురులో తనపై దాడి చేస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి రూపురేఖలు ఆమెకు స్పష్టంగా కనిపించడం లేదు. ముఖం కంటికి కనిపిస్తున్నా మస్కగానే ఉంది. కానీ ఆమెకి క్లియర్గా తెలియడం లేదు. తనపై పడి మృగంలా దాడి చేస్తున్న అతన్ని ఆపడానికి తన 2 చేతులతో అతని ఛాతీ మీద పెట్టి వెనక్కి నెడుతూ ఉంటుంది. కానీ ఆమె శక్తి అస్సలు సరిపోవడం లేదు. అతను తన శరీరాన్ని గాయపరుస్తూ ఉన్నాడు. పెదవుల ముద్రలు, పంటిఘాట్లు తన శరీరంపై పడుతూ విపరీతమైన నొప్పిని ఆమెకి కలుగజేస్తున్నాయి. వాటిని తట్టుకోవడం, భరించడం ఆమె వల్ల కావడం లేదు. అతని నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంది. అయినా కూడా సాధ్యపడడం లేదు. అలా నాశనం అయిపోతున్న తన జీవితాన్ని తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్న ఆ క్షణంలో విపరీతమైన నొప్పి తెలియడంతో అమ్మా అంటూ అని గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా మంచం మీద నుండి లేచి కూర్చుంది నైనా. ఒక్క క్షణం తను ఎక్కడున్నది తనకి అర్థం కాలేదు. ఒళ్ళంతా చెమట్లు పట్టేశాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది. చుట్టూ చూసింది. అది ఆ ఖరీదైన విల్లా కాదు, తన ఇంట్లోని తన బెడ్రూమ్. ప్రశాంతమైన తెల్లవారుజాము వేళ. కిటికీలోంచి లేత బాణుడి కిరణాలు గదిలోకి వస్తున్నాయి. కానీ నైనా మనసులో మాత్రం అదే చీకటి, అదే ఆక్రోశం. ఇది కల కాదు. 5 సంవత్సరాల క్రితం తన జీవితాన్ని శ్మశానంగా మార్చేసిన భయంకరమైన సంఘటన. ప్రతిరోజు ఆ రాత్రి జరిగింది ఇలా కల రూపంలో వచ్చి ఆమెను నిద్రపోనీయకుండా వేధిస్తూనే ఉంటోంది. రోజులు గడిచి నెలలు కాస్త సంవత్సరాలుగా సాగిపోతూ ఉన్నా కూడా ఆ సంఘటన నుంచి ఆమె బయటపడలేకపోతోంది. ఆ రోజు ఆమె అనుభవించిన నరకయాతన అంతకుముందు ఎప్పుడూ అనుభవించలేదు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ బాధని గుండెల్లో మోస్తూ ఉంది. బెడ్ పక్కనే ఉన్న మంచినీళ్లు తీసుకుని కొన్ని తాగి మళ్ళీ ఆ బాటిల్ అక్కడే పెట్టేసి బెడ్ దిగి విండో దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి బయట ప్రపంచాన్ని చూస్తూ నిల్చుంది. సిటీ మొత్తం లైట్స్ వెలుగుతూ తమ అందాన్ని రెట్టింపు చేస్తూ చూపిస్తున్నాయి. వాటి వైపు నిస్తేజంగా చూస్తూ, అసలు ఎవడువాడు? ఎలా ఉంటాడు? ఎందుకు నా జీవితాన్ని ఇలా చేశాడు? నాకు తన గురించి ఏమీ తెలీదు. కనీసం ఎలా ఉంటాడో కూడా నేను చూడలేదు. నాకు తెలిసింది కేవలం అతని గుండెల మీద హార్ట్ సింబల్ మధ్య అమ్మ అని ఉన్న ఆ పచ్చబొట్టు మాత్రమే. ఏదో ఒక రోజు నాకు ఖచ్చితంగా ఎదురుపడతాడు. ఆ రోజు వాణ్ణి ప్రాణాలతో అయితే వదిలిపెట్టను. వాడు ఏ మూలన ఉన్నా సరే వెతికి పట్టుకొని నా చేతులతోనే శిక్షించాలి. అంతవరకు నాకు మనశ్శాంతే లేదు అని మనసులో కోపంగా అనుకుంది ఆమె. నైనా ఒక స్వతంత్ర ఆలోచనలు ఉన్న ధైర్యవంతురాలైన అమ్మాయి. సొంతంగా ఒక డిజైనింగ్ కంపెనీని స్థాపించి రాత్రింబవళ్లు కష్టపడి దానిని సిటీలోనే పేరుగాంచిన సంస్థగా తీర్చిదిద్దింది. ఆఫీస్లో ఆమె చాలా సీరియస్, స్ట్రిక్ట్ బాస్. కానీ ఆ బిజినెస్ సక్సెస్ వెనుక ఆమె గుండెల్లో దాచుకున్న గాయం మాత్రం ఎవ్వరికీ కనిపించదు. ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చిన నైనాకి హాల్లో వాళ్ళమ్మ పార్వతమ్మ, నాన్న రామచంద్రం గారు కనిపిస్తారు. గుడ్ మార్నింగ్ డాడ్, గుడ్ మార్నింగ్ మామ్ అంటూ పక్కనే ఉన్న సోఫాలో ఆమె కూర్చుంటుంది. ఆమె వైపు ఒకసారి పరీక్షగా చూసి, ఏంటమ్మా నైనా, ఈరోజు కూడా సరిగ్గా నిద్రపోలేదా? మొహం అలా వాడిపోయింది అని అడుగుతుంది పార్వతమ్మ.
ఆ మాటకి ఒక్క క్షణం కంగారు పడి, అలాంటిదేం లేదమ్మా. ఆఫీస్ వర్క్ ప్రెజర్ కొంచెం ఎక్కువైంది. అంతే అని సర్ది చెప్పబోతుంది నైనా. రామచంద్రం గారు ఆయన చేతిలో ఉన్న పేపర్ని పక్కన పెట్టేసి కూతురి వైపు సీరియస్గా చూసి, చూడు తల్లి, మనకున్న ఆస్తులన్నీ సరిపోతాయి. వాటిని పెంచడానికి నువ్వు మరీ ఇంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఒక బిజినెస్ ఉమెన్గా వెతకడం నీ డ్రీమ్ అని చెప్పావు. సరే, నీ ఇష్టం అని మేము కూడా వదిలేసాం. అన్ని విధాలుగా నీకు సపోర్ట్ ఇచ్చాం. నువ్వు కూడా అనుకున్నది సాధించావుగా. ఇంకిప్పుడు మేం చెప్పింది నువ్వు వినే టైం వచ్చేసింది అని ఆయన చెప్పడంతో కొంచెం అయోమయంగా ఆయన వైపే చూస్తూ, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు డాడ్ అని అడుగుతుంది నైనా. నీ పెళ్లి గురించమ్మా. నీకిప్పుడు 26 ఏళ్ళు. పెళ్లి వయసు వచ్చింది. నీ ఈడు పిల్లలందరూ పెళ్లిళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు? అందుకనే అమ్మా నేను కలిసి నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు సాయంత్రమే నిన్ను చూసుకోవడానికి పెళ్లివాళ్ళు వస్తున్నారు. నువ్వు ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి రావాలి అంటూ చెప్తారు రామచంద్రరావు గారు. ఆ మాట వినగానే నైనా ముఖం మాడిపోతుంది. రోజు ఇదొక నస అయిపోతోంది. ఈ టాపిక్కి ఎలా అయినా పులి స్టాప్ పెట్టాలి. మళ్ళీ ఎవ్వరూ నా ముందు ఈ టాపిక్ తీయకూడదు అని మనసులోనే అనుకుంటూ, నాన్న, మీకెన్నిసార్లు చెప్పాలి? నాకు పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు అని. నా జీవితంలో పెళ్లి అనే బంధానికి చోటే లేదు. నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను నాన్న. దయచేసి ఆ సంబంధాలు గోల నా దగ్గర ఎత్తకండి ప్లీజ్ అని చాలా కోపంగా అంటుంది నైనా. అసలు ఎందుకలా మొండిగా మాట్లాడుతున్నావు నైనా? మాకున్న ఒక్కగానొక్క బిడ్డవే నువ్వు. చక్కగా పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో హాయిగా నువ్వుంటే చూడాలి అని మా కోరిక. ఇదే మా ఆఖరి కోరిక. కానీ నీ బిహేవియర్ చూస్తూ ఉంటే ఆ కోరిక తీరకుండానే మేము ఎక్కడ పోతామో అనిపిస్తోందే. ఒక్కగానొక కూతురు అని గారాబం చేసి పెంచినందుకు మాకు నువ్విచ్చే కానుక ఇదా? ఎందుకే మమ్మల్ని ఇంత మానసిక క్షోభకి గురి చేస్తున్నావు అంటూ ఆవేశంగా అడుగుతారు పార్వతమ్మ. అమ్మ ప్లీజ్, ఇలా సెంటిమెంటల్ డైలాగ్ చెప్పి నన్ను లాక్ చేయాలని చూడొద్దు. నా జీవితం నా ఇష్టం. నన్ను ఇలాగే బతకనివ్వండి. ఫ్రీగా హ్యాపీగా ఉండే లైఫ్ని తీసుకెళ్ళి ఎవరి చేతిలోనో పెట్టేసి వాళ్ళు చెప్పినట్టు వింటూ వాళ్ళు చేయమన్నదన్నీ చేస్తూ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ కోసమే బతకడం అంటే నా వల్ల కాదు. మరొక్కసారి నా దగ్గర ఈ పెళ్లి టాపిక్ తీసుకురావద్దు ప్లీజ్ అని కొంచెం గట్టిగానే చెప్పి కోపంగా తను తాగే కాఫీ కప్ని కూడా పక్కన పెట్టేసి అక్కడి నుంచి వేగంగా బయటికి వెళ్ళిపోతుంది నైనా. వెళ్తున్న ఆమె వైపే బాధగా చూడడం తప్ప ఏమీ చేయలేకపోతారు ఆ దంపతులు. ఏంటండి దీని మొండితనం? ఇలా పెళ్లి చేసుకోను అని మంకు పట్టు పట్టుకుని కూర్చుంటే ఎలా చెప్పండి? మనం ఉన్నంత వరకు పర్లేదు. ఆ తర్వాత దాని పరిస్థితి ఏమవ్వాలి అని దిగులుగా అంటున్న పార్వతమ్మని చూసి, దీనికి ఏదో ఒక పరిష్కారం నేను చూస్తాలే పార్వతి, నువ్వేం కంగారు పడకు అంటూ ధైర్యం చెప్పినా కూడా రామచంద్రరావు గారికి కూడా మనసులో కూతురి ప్రవర్తన పట్ల ఒక రకమైన దిగులు ఏర్పడుతుంది. ఏం చేసి ఆమె మనసు మార్చాలో అతనికి కూడా అర్థం కావట్లేదు. తల్లిదండ్రుల మీద ఉన్న కోపంతో ఆఫీస్కి వెళ్ళిన నైనాకి మనసంతా చాలా దిగులుగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఆమె ఆఫీస్ వర్క్లో దృష్టి పెట్టలేకపోతుంది. ఒకవైపు ఆ 5 ఏళ్ల క్రితం నాటి ఆ సంఘటన ఇప్పటికీ ఆమెని కృంగతీస్తూనే ఉంటుంది. ఆ విషయం ఎవరికీ చెప్పలేక తనలో తాను నలిగిపోతూ వాళ్ళ కోసమే బ్రతుకుతోంది అంటే, ఇంకోవైపు ఈ పెళ్లి గోల. సాయంత్రం 5 గంటల సమయంలో నైనా ఫోన్ రింగ్ అవుతుంది. తండ్రి రామచంద్రం గారి నుంచి వస్తున్న కాల్ అది. నైనా ఫోన్ లిఫ్ట్ చేయగానే అటువైపు నుంచి తండ్రి ఏడుస్తున్న గొంతు వినబడుతూ, నైనా, వెంటనే హాస్పిటల్కి రా అమ్మా. మీ అమ్మకి గుండెపోటు వచ్చింది. యశోదా హాస్పిటల్లో జాయిన్ చేశాంరా. ఆ మాట వినగానే నైనా చేతిలోని ఫోన్ కింద పడిపోతుంది. ఒళ్ళు కంపించిపోతుంది. వెంటనే కార్ తాళాలు తీసుకుని హాస్పిటల్కి పరుగు తీస్తుంది నైనా. యశోద హాస్పిటల్ ఐసీయూ బయట రామచంద్రం గారు తల పట్టుకుని కూర్చుని కనిపిస్తారు. నైనా పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి, నాన్నా,
అమ్మకి ఇప్పుడెలా ఉంది అని టెన్షన్‌గా అడుగుతుంది. ఈలోపే డాక్టర్ బయటికొచ్చి, చూడండి నైనా గారు, మీ అమ్మగారికి సీరియస్ హార్ట్ అటాక్ వచ్చిందండి. ఆమె మనసులో ఏదో చెప్పుకోలేని బెంగ, ఆందోళన ఉన్నాయి. ఆ స్ట్రెస్ వల్లే ఇలా జరిగింది. ప్రస్తుతం మెడిసిన్ ఇచ్చాం కానీ, ఆమెకు మళ్ళీ అలాంటి ప్రెషరొస్తే మేమేమీ చేయలేం. ఆమెను చాలా ప్రశాంతంగా ఉంచాలి అని చెప్పి వెళ్ళిపోతారు. ఐసీయూలోకి వెళ్లి మంచం మీద అచేతనంగా పడి ఉన్న తల్లిని చూస్తుంది నైనా. తల్లి చేతిని తన చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే రామచంద్రం గారు ఐసీయూ బయట ఆమె చేయి పట్టుకుని చాలా కోపంగా, ఎమోషనల్‌గా మాట్లాడుతూ, చూసావా నైనా, నీ పట్టుదల, నీ మొండితనం వల్లే ఈరోజు మీ అమ్మ చావు బతుకుల మధ్యలో ఉంది. నీ పెళ్లి చూడాలనేదే ఆమె ఏకైక కోరిక. కానీ నువ్వు పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్లే ఆమె ఇలా బెంగ పెట్టుకుని హార్ట్ అటాక్ తెచ్చుకుంది. ఇప్పుడు చెప్తున్నాను విను. ఇదే నా ఆఖరి మాట. నువ్వు పెళ్లి చేసుకుని ఒక ఇంటిదానివి అవుతానంటేనే మీ అమ్మ బ్రతుకుతుంది. లేకపోతే ఆమె ప్రాణాలు పోవడానికి కారణం నువ్వే అవుతావు. నా మీద ఒట్టు. నువ్వు పెళ్లికి ఒప్పుకొని తీరాల్సిందే అని ఖరాఖండిగా చెప్పేస్తారు. తండ్రి మాటలు, తల్లి పరిస్థితి నైనాను సుడిగుండంలో పడేస్తాయి. ఇంటికొచ్చాక ఆమె తన గదిలో అటు ఇటు తిరుగుతూ దానికోసమే ఆలోచిస్తూనే ఉంటుంది. ఒకవైపు తన జీవితాన్ని నాశనం చేసిన ఆ హార్ట్ సింబల్ మధ్య అమ్మ అని టాటూ ఉన్న వ్యక్తిపై పగ. అతన్ని కనుక్కోకుండా వేరే ఏ మగాడికి తన జీవితంలో స్థానం ఇవ్వడం ఆమెకి అస్సలిష్టం లేదు. నిజమైన పెళ్లి చేసుకుంటే ఆ మగాడికి భార్యగా లొంగిపోవాల్సి వస్తుంది. కానీ ఇంకోవైపు తల్లి ప్రాణాలు. పెళ్లి చేసుకోకపోతే అమ్మ దక్కదు. ఈ రెండు దారుల మధ్య నైనా నలిగిపోతూ ఒక కొత్త ఆలోచన వస్తుంది. పెళ్లి చేసుకోవాలి. కానీ అది నిజమైన పెళ్లి కాకూడదు. కేవలం ఒక కాంట్రాక్ట్ పెళ్లి మాత్రమే కావాలి. అవును, కాంట్రాక్ట్ మ్యారేజ్. ఒక అబ్బాయితో కాంట్రాక్ట్ కుదుర్చుకుని అతన్ని తన ప్రేమికుడిగా, భర్తగా ఇంట్లో అందరినీ నమ్మించాలి. అమ్మ ఆరోగ్యం పడే వరకు, అంటే ఒక 6 నెలలు అతనితో భార్యాభర్తలుగా నటిస్తూ ఒకే ఇంట్లో ఉండాలి. 6 నెలల తర్వాత నాటకం ముగించి అతనితో విడిపోవాలి. ఈ 6 నెలల కాలంలో ఏ శారీరక సంబంధం ఉండకూడదు. అతనికి తగినంత డబ్బిస్తే చాలు. ఈ నిర్ణయానికి రాగానే ఆమె మనసు కొంచెం తేలిక పడుతుంది. కానీ ఈ కాంట్రాక్ట్ పెళ్లికి ఒప్పుకునే వ్యక్తి ఎవరు? బయట వ్యక్తి అయితే మోసం చేసే ప్రమాదం ఉంది. నాటకం కూడా బయటపడిపోవచ్చు. అందుకే తన సొంత డిజైనింగ్ కంపెనీలోనే పనిచేసే ఒక ఉద్యోగిని ఎంచుకోవాలని భావిస్తుంది నైనా. అతనైతే తన కంట్రోల్లోనే ఉంటాడు. పైగా బాస్ అనే భయం కూడా అతనికి ఉంటుంది. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిన నైనా తన కంపెనీలోని ఉద్యోగుల ఫైల్స్ అన్ని తిరగేయడం మొదలు పెడుతుంది. అప్పుడే ఆమె దృష్టి రీసెంట్ గా జాయిన్ అయిన ఆకాష్ అనే డిజైనర్ పై పడుతుంది. ఆకాష్ చాలా సెన్సిటివ్ లా కనిపిస్తుంటాడు. అమాయకమైన ముఖం, పద్ధతి గల ప్రవర్తన. కంపెనీలో అందరితో నవ్వుతూ మాట్లాడతాడు. కానీ ఎవరితోనూ ఎక్కువ చనువు తీసుకోడు. పని విషయంలో చాలా పంక్చువల్ గా ఉంటాడు. అతను ఒక అనాథ అని, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడని అతని ఫైల్ చూస్తేనే ఆమెకి అర్థమైపోతుంది. నైనా ఆకాష్ ని గమనించడం మొదలుపెట్టి ఆఫీస్ లోపల గ్లాస్ క్యాబిన్ నుంచి అతన్ని గంటల తరబడి అబ్జర్వ్ చేసేది. ఒకరోజు ఆఫీస్ క్యాంటీన్లో ఆకాష్ ఒక వీధి కుక్కపిల్లను చూసి లోపలికి తీసుకొచ్చి దానికి తన స్నాక్స్ బాక్స్ లోని బిస్కెట్లు తినిపించడం కూడా నైనా చూస్తుంది. అతని కళ్ళల్లో కల్మషం లేని ప్రేమ, అమాయకత్వం కనిపిస్తూ ఉంటాయి. ఇంకో రోజు తన కొలీగ్ పని ఒత్తిడిలో ఉంటే ఆకాష్ రాత్రంతా ఆఫీస్లోనే ఉండి అతనికి సహాయం చేసి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు. ఆకాష్ చాలా మంచివాడు, అమాయకుడు, పైగా డబ్బు అవసరం ఉన్నవాడు. బాస్ మాట దాటడు. ఈ కాంట్రాక్ట్ పెళ్లికి అతనే పర్ఫెక్ట్ మ్యాచ్ అని నైనా ఒక నిర్ణయానికి వచ్చేస్తుంది. సాయంత్రం ఆఫీస్ టైమింగ్స్ ముగిశాక నైనా ప్యూన్ని పిలిచి ఆకాష్ని నా క్యాబిన్కి రమ్మను అని చెప్తుంది. కొద్దిసేపటికి ఆకాష్ నైనా క్యాబిన్ డోర్ కొట్టి లోపలికొస్తాడు. అతనికి నైనా అంటే చాలా గౌరవం.
అంతకంటే ఎక్కువ భయం. ఆమె చాలా స్ట్రిక్ట్ బాస్ అని అతనికి కూడా తెలుసు. మేడం పిలిచారంట? అని భయంగా, వినయంగా అడుగుతాడు ఆకాష్. నైనా చైర్‌లో గంభీరంగా కూర్చొని ఆకాష్‌ను పైనుంచి కింద వరకు ఒకసారి పరికించి చూస్తుంది. కూర్చో ఆకాష్ అంటోంది నైనా తన అధికారిక గొంతుతో. ఆకాష్ భయపడుతూనే చైర్ అంచున కూర్చుంటూ, నేను ఏమైనా తప్పు చేశానా మేడం? ఆ కొత్త డిజైన్ వర్క్ ఏమైనా నచ్చలేదా మీకు? నో నో, నీ వర్క్ గురించి కాదు. నీతో ఒక ముఖ్యమైన పర్సనల్ విషయం మాట్లాడాలి అంటుంది నైనా. ఆకాష్ ఆశ్చర్యంగా చూస్తాడు. పర్సనల్ విషయమా మేడం? నైనా ల్యాప్టాప్ పక్కన పెట్టేసి చేతులు రెండు టేబుల్ మీద ఉంచి నేరుగా ఆకాష్ కళ్ళల్లోకే చూస్తుంది. ఆకాష్ నీకు పెళ్ళయిందా అని అడుగుతుంది. ఆకాష్ కంగారు పడుతూనే నో మేడం, నేను అనాథని. నాకెవరూ లేరు. ఇప్పుడే జాబ్ వచ్చింది. పెళ్లి ఆలోచన కూడా నాకు లేదు అంటాడు. గుడ్ అంటుంది నైనా. ఆ తర్వాత కొద్దిసేపు ఆ గది అంతా నిశ్శబ్దం ఆవరిస్తుంది. నైనా గట్టిగా ఊపిరి తీసుకుని నేరుగా విషయంలోకి వచ్చేస్తూ, ఆకాష్ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆ మాట వినగానే ఆకాష్కి దిమ్మ తిరిగిపోయింది. షాక్‌తో చైర్‌లోంచి లేచి నిలబడతాడు. కళ్ళు తేలేసి నైనా వైపే అలా చూస్తూ ఉండిపోతాడు. మేడం ఏమంటున్నారు? మీరు నన్ను పెళ్లి చేసుకోవడమా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? అని తడబడుతూ అడుగుతాడు ఆకాష్. కూర్చో ఆకాష్, కంగారు పడకు. నేను చెప్పేది పూర్తిగా విను అంటుంది నైనా శాంతంగా. కానీ ఆమె వాయిస్‌లో మాత్రం ఆ గంభీరత్వం అలాగే ఉంటుంది. ఆకాష్ మళ్ళీ కూర్చుంటాడు కానీ అతని గుండె వేగం మాత్రం అలా వేగంగా కొట్టుకుంటూనే ఉంటుంది. చూడు ఆకాష్, ఇది నిజమైన పెళ్లి కాదు. ఒక జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజ్. మా అమ్మగారికి సీరియస్‌గా హార్ట్ అటాక్ వచ్చింది. ఆమె బతకాలంటే నేనిప్పుడు ఈ పెళ్లి చేసుకోవాలి. కానీ నాకు నిజమైన పెళ్లిపై నమ్మకం లేదు. అందుకే నేను ఒక 6 నెలల కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా కంపెనీలో పనిచేసే నీ ప్రవర్తన, నీ అమాయకత్వం నాకు నచ్చాయి. అందుకే నిన్నెంచుకున్నాను అని వివరిస్తుంది నైనా. ఆకాష్ నోట మాటే రాలేదు. కాంట్రాక్ట్ పిల్లా? అంటే అంటే మనం అందరి ముందు, మా ఇంట్లో వాళ్ళ ముందు భార్యాభర్తలుగా నటించాలి. నిన్ను నా లవర్‌గా పరిచయం చేస్తాను. మనం పెళ్లి కూడా చేసుకుంటాం. కానీ మన మధ్య ఏ భార్యాభర్తల అనుబంధం ఉండకూడదు. శారీరక స్పర్శ అస్సలే ఉండకూడదు. మనం ఒకే ఇంట్లో ఉన్నా వేరు గదుల్లో లేదా దూరంగా ఉంటాం. 6 నెలల పాటు అమ్మ ఆరోగ్యం కుదుటపడే వరకు నువ్వు నా భర్తగా నటిస్తే చాలు. 6 నెలల తర్వాత ప్రశాంతంగా విడిపోతాం. ఆకాష్ ఆమె వైపు వింతగా చూస్తూ, మరి నాకేంటి లాభం మేడం అని అడుగుతాడు. నైనా టేబుల్ మీద ఉన్న ఒక చెక్ బుక్ తీసి దానిపై సంతకం చేసి ఆకాష్ వైపు జరుపుతుంది. ఈ 6 నెలల కాంట్రాక్ట్‌కి గాను నీకు 10 లక్షల రూపాయలిస్తాను. ఇప్పుడు అడ్వాన్స్‌గా 2 లక్షలు తీసుకో. మిగతాది 8 లక్షలు కాంట్రాక్ట్ ముగిసాక ఇస్తాను. అంతేకాకుండా నీ జాబ్ కూడా పర్మనెంట్‌గా ఉంటుంది అంటుంది నైనా. అయినా ఆకాష్ ఆ చెక్ వైపు, ఆమె వైపు మార్చి మార్చి చూస్తాడు. అతని కళ్ళల్లో అనేక భావాలు మారుతూ ఉంటాయి. 10 లక్షలా మేడం? కానీ ఇదంతా మోసం కదా మేడం? మీ ఇంట్లో వాళ్ళను మోసం చేయడం సరైందేనా? అని అడుగుతాడు ఆకాష్ అమాయకంగా. అది మోసం కాదు ఆకాష్. మా అమ్మ ప్రాణాల్ని కాపాడుకోవడానికి నేను చేస్తున్న ఒక ప్రయత్నం. నువ్వు దీనికి ఒప్పుకుంటే మా అమ్మ బ్రతుకుతుంది. నీకు డబ్బు దక్కుతుంది. ఒప్పుకోకపోతే నీకీ కంపెనీలో కూడా ఉద్యోగం ఉండదు అని చిన్న బెదిరింపు ధోరణి ఉపయోగిస్తుంది నైనా. ఆకాష్ కొద్దిసేపు ఆలోచిస్తాడు. తలదించుకుని తన చేతుల్ని చూసుకుంటాడు. అతని మనసులో ఏముందో నైనాకి అర్థం కావట్లేదు. చివరికి ఆకాష్ తలెత్తి నైనా కళ్ళల్లోకి చూస్తూ, సరే మేడం, మీ అమ్మగారి ప్రాణాల కోసం, అలాగే నా పరిస్థితి కోసం నేను ఈ కాంట్రాక్ట్ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. మీరు చెప్పిన ప్రతి కండిషన్‌కి నేను కట్టుబడి ఉంటాను. మీ గీత దాటను అని ఖచ్చితంగా చెప్తాడు ఆకాష్. నైనా ముఖంలో ఒక చిన్న విజయపు నవ్వు మెరుస్తుంది. గుడ్ డెసిషన్ ఆకాష్. రేపే నిన్ను
మా ఇంటికి తీసుకెళ్ళి మా నాన్నకి పరిచయం చేస్తాను. సిద్ధంగా ఉండు అంటుంది నైనా. ఆకాష్ ఆ చెక్ తీసుకుని నైనాకి చెప్పి క్యాబిన్ నుంచి బయటికి వచ్చేస్తాడు. అతను వెళ్తున్న వైపు చూస్తూ నైనా దీర్ఘంగా శ్వాస తీసుకుంటుంది. అమ్మ ప్రాణాలు కాపాడటానికి, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి నైనా వేసిన ఈ కాంట్రాక్ట్ పెళ్లి అడుగు ఆమె జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతోందో ఆమెకి అప్పటికి తెలీదు. మరుసటి రోజు ఉదయాన్నే నైనా తన కారులో ఆకాష్ని ఎక్కించుకుని ఇంటికి బయలుదేరుతుంది. ఆకాష్ మంచి ఫార్మల్ షర్ట్, ప్యాంట్ వేసుకుని తల దువ్వుకుని చాలా పద్ధతిగా తయారవుతాడు. కానీ అతని ముఖంలో కంగారు, భయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. పక్కన కార్ డ్రైవ్ చేస్తున్న నైనా వైపు దొంగగా చూస్తూ నాలిక కరుచుకుంటూ ఉంటాడు. చూడు ఆకాష్, మా నాన్న రామచంద్రం గారు. ఆయన చాలా స్ట్రిక్ట్. నువ్వు భయపడినట్టు కనిపిస్తే ఆయనకి వెంటనే అనుమానం వచ్చేస్తుంది. మనం లాస్ట్ 2 ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నామని, నువ్వు ఆఫీస్లో నా జూనియర్వి అని, నీ మంచితనం నచ్చే నేను నిన్ను ప్రేమించానని చెప్పాలి. అర్థమైందా అని కార్ ఎక్కినప్పటి నుండి 5వ సారి హెచ్చరిస్తుంది నైనా. అర్థమైంది మేడం. ఐ మీన్ నైనా, కానీ నాకే భయంగా ఉంది. మీ నాన్నగారు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే నేను తడబడితే 10 లక్షల రూపాయలు పోతాయేమో అని టెన్షన్ అని అమాయకంగా అంటాడు ఆకాష్. నో అడిషనల్ డైలాగ్స్. నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యి చాలు అని నైనా గంభీరంగా అంటుంది. కార్ నైనా వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది. వాళ్ళ ఇల్లు చాలా పెద్దది, సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే హాల్లో రామచంద్రం గారు పేపర్ చదువుతూ కూర్చుని కనిపిస్తారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వచ్చిన పార్వతమ్మ గారు సోఫాలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. నైనా, ఆకాష్ లోపలికి వెళ్తారు. నైనాని, ఆమె వెనకాల ఉన్న కొత్త అబ్బాయిని చూసి రామచంద్రం గారు పేపర్ పక్కన పెట్టి లేచి నిలబడతారు. నాన్నా, అమ్మా అని పిలుస్తుంది నైనా. ఎవరమ్మా ఈ అబ్బాయి అని అడుగుతారు రామచంద్రం గారు అనుమానంగా చూస్తూ. నైనా గట్టిగా ఊపిరి తీసుకుని ఆకాష్ చేయి పట్టుకుని ముందుకు లాగుతుంది. ఆ స్పర్శకి ఆకాష్కి ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అవుతుంది. నాన్నా, ఇతని పేరు ఆకాష్. నా కంపెనీలోనే డిజైనర్గా పనిచేస్తున్నాడు. మేము లాస్ట్ 2 ఇయర్స్గా ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. నాకు పెళ్లిపై ఇష్టం లేదన్నాను, కానీ ఇతని మంచితనం చూసి కాదనలేకపోయాను. నేను పెళ్లి చేసుకుంటే ఇతన్నే చేసుకుంటాను అని నైనా ఒక్క ఊపిరిలో చెప్పేస్తుంది. రామచంద్రం గారు, పార్వతమ్మ గారు ఆశ్చర్యంతో నోళ్లు వెళ్ళబెడతారు. రామచంద్రం గారు ఆకాష్ దగ్గరికి వచ్చి అతని కళ్ళల్లోకే షార్ప్గా చూస్తూ, ఏం బాబు, మా నాయనా చెప్పేది నిజమేనా? నువ్వు నా కూతుర్ని ప్రేమిస్తున్నావా? ఆమె కోపం, మొండితనం అవన్నీ నీకు అసలు తెలుసా అని అడుగుతారు. ఆకాష్ భయంతో గొంతు ఎండిపోయినట్టు అయిపోతుంది. నైనా వైపు చూస్తాడు. ఆమె కళ్ళతోనే కానివ్వు చూద్దాం అన్నట్టు సైగ చేస్తుంది. ఆకాష్ గొంతు సరి చేసుకుని, అవునంకుల్, నైనా గారు బయటికి ఎంత సీరియస్గా కనిపించినా లోపల చాలా మంచి మనసున్న వ్యక్తి. ఆమె కోపాన్ని కూడా నేను ప్రేమిస్తున్నాను. ఆమెను నా కంటికి రెప్పలా చూసుకుంటాను అంకుల్ అని చాలా ఎమోషనల్గా చెప్పేస్తాడు. ఆ మాటలు వినగానే పార్వతమ్మ గారి ముఖంలో 1000 వోల్ట్ల కాంతి మెరుస్తుంది. చూసారండి, మన కూతురి పట్టుదల ఎలాంటిదో, ఎంత మంచి అబ్బాయిని ఎంచుకుందో అని సంతోషపడిపోతుంది. రామచంద్రం గారు కూడా ఆకాష్ నిలకడ, నిజాయితీ ఉన్న ముఖాన్ని చూసి కరిగిపోతారు. సరే, మంచిది బాబు, నీ మాటలు నాకు నచ్చాయి. నైనా వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగుపడాలంటే ఈ పెళ్లి త్వరగా జరగాలి. వచ్చే వారమే మంచి ముహూర్తం ఉంది. అప్పుడు మీ పెళ్లి చేసేస్తాం. మీ వాళ్ళెవరైనా ఉంటే కబురు పెట్టు అని చెప్తారు. నేను అనాథని అంకుల్ అని ఆకాష్ చెప్పడంతో అప్పటికి అందరూ ఒప్పుకుంటారు. నైనా మనసులో అబ్బా, ప్లాన్ వర్కౌట్ అయింది అని ఊపిరి పీల్చుకుంటుంది. కానీ ఆకాష్ వైపు చూస్తే అతను తన 10 లక్షల కాంట్రాక్ట్ దక్కిందన్న ఆనందంలో నైనా వైపు చూసి దొంగగా నవ్వుతూ కనిపిస్తాడు. వచ్చే వారంలోనే పెళ్లి కాబట్టి ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతాయి. కళ్యాణ మండపంలో వేద మంత్రాల మధ్య బంధుమిత్రుల సమక్షంలో ఆకాష్ నైనా మెడలో 3 ముళ్ళు వేస్తాడు. తాళిగట్టే సమయంలో ఆకాష్ నైనా ముఖంలోకి చూస్తాడు.
పెళ్లి కూతురి అలంకరణలో నైనా దేవతలా కనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో మెరుస్తున్న ఆందోళనను చూసి అతని మనసులో ఏదో తెలియని కొత్త భావన కలుగుతుంది. నైనా మాత్రం ఇదంతా నాటకం, కేవలం 6 నెలల కాంట్రాక్ట్ అని మనసులో పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. పెళ్లి ముగిసిన తరువాత నైనా ఇంటికి ఇద్దరూ చేరుకుంటారు. రాత్రి కాగానే ఇంట్లో పెద్దవాళ్ళు శోభన ఏర్పాట్లలో మునిగిపోతారు. నైనా బెడ్రూమ్ ని గులాబీ పూలతో, మల్లెపూలతో, చిన్నగా ఉన్న లైట్స్ తో ఎంతో శృంగారభరితంగా అలంకరిస్తారు. గదంతా మల్లెపూల సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. నైనా గది బయట నిలబడి తల పట్టుకుంటుంది. అయ్యో దేవుడా! కాంట్రాక్ట్ పెళ్లి అని ఒప్పుకుంటే ఇప్పుడు ఈ శోభనం గోలేంటి? ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏం చేయాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడే పార్వతమ్మ గారు వచ్చి నైనా చేతిలో పాల గ్లాస్ పెట్టి, వెళ్ళమ్మా, శుభముహూర్తం దాటిపోతోంది. నీ భర్త నీ కోసం లోపల ఎదురు చూస్తూ ఉంటాడు అని చెప్పి లోపలికి పంపించి గది తలుపులు వేసేస్తారు. నైనా గుండె వేగం 1000 పెరిగిపోతుంది. అయినా కూడా కష్టంగానే ఆ గదిలోకి అడుగు పెడుతుంది. గదిలో మంచం మీద ఆకాష్ కొత్త పట్టు పంచె, లాల్చీ వేసుకుని కూర్చుని కనిపిస్తాడు. గది అలంకరణ చూసి అతను కూడా షాక్ లోనే ఉంటాడు. ఆమె లోపలికి రాగానే తలుపు గడియ పెడుతుంది. చేతిలోని పాల గ్లాస్ ని పక్కన ఉన్న టేబుల్ మీద గబాలను పెట్టేసి ఆకాష్ వైపు కోపంగా చూస్తుంది. ఏంటి ఆకాష్ ఇది? శోభన ఏర్పాట్లు జరుగుతుంటే నువ్వు వద్దని చెప్పలేకపోయావా? సైలెంట్ గా వచ్చి మంచం మీద కూర్చున్నావేంటి అని నైనా క్లాస్ పీకడం మొదలు పెడుతుంది. ఆకాష్ మంచం మీద నుంచి లేచి, ఏంటి నైనా గారు నా మీద అరుస్తున్నారు? మీ అమ్మగారు బాబు నువ్వు గదిలోకి వెళ్ళి కూర్చో అంటే వచ్చాను. నేను వద్దండి, మాది కాంట్రాక్ట్ మ్యారేజ్ కదా, ఈ శోభనాలు అవి ఏం వద్దు అని అందరి ముందు చెప్పమంటారా ఏంటి అని ఎదురు ప్రశ్నిస్తాడు. షటప్, మన కాంట్రాక్ట్ రూల్స్ గుర్తుంచుకో. మన మధ్య ఏ శారీరక స్పర్శ ఉండకూడదు. నువ్వు అదిగో ఆ సోఫా మీద పడుకో, నేను మంచం మీద పడుకుంటా అంటుంది నైనా హుకుం జారీ చేస్తూ. ఏంటి, సోఫానా? అంత చిన్న సోఫా మీద నేనెలా పడుకుంటాను మేడం? నేను 6 నెలల కాంట్రాక్ట్ హస్బెండ్ని, మీ దాసునేం కాదు. మంచం మీద చాలా పెద్దదిగా ఉందిగా, మధ్యలో దిండ్లు పెట్టుకుని పడుకుందాం అని ఆకాష్ మొండికేస్తాడు. ఏంటి, మంచం పంచుకోవాలా? నిన్ను అంటూ నైనా పిల్లో తీసి ఆకాష్ మీదకి విసిరేస్తుంది. ఆకాష్ ఆ పిల్లోని క్యాచ్ పట్టుకుని, అమ్మో, పెళ్ళైన మొదటి రోజే భర్తపై హింస? ఇది కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధం అండి బాబు. నా 10 లక్షల్లో ఇంకో 1,00,000 పెంచాలి మీరు అని నవ్వుతూ అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య పిల్లో ఫైట్ మొదలవుతుంది. నైనా పిల్లోతో అతన్ని కొట్టబోతుంటే ఆకాష్ పక్కకు తప్పుకుంటాడు. ఆ క్రమంలో ఆమె కాలు జారి కింద పడిపోబోతుంది. వెంటనే ఆకాష్ సమయస్ఫూర్తితో ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి తన వైపు గట్టిగా లాక్కుంటాడు. నైనా ఒక్కసారిగా ఆకాష్ గుండెలపై వాలిపోతుంది. మల్లెపూల సువాసనల మధ్య ఆ వెచ్చని కొవ్వొత్తుల వెలుగులో ఇద్దరి కళ్ళు కలిసిపోయి ఒకరినొకరు చూసుకుంటారు. ఆమె ఊపిరి వేగం పెరిగిపోతే ఆకాష్ చేతులు ఆమె సన్నని నడుముపై బిగుసుకుంటాయి. ఆకాష్ కళ్ళల్లో అమాయకత్వంతో పాటు ఏదో తెలియని ఒక ఆకర్షణ, గాఢమైన మెరుపు ఆమెకి కనిపిస్తూ ఉంటాయి. నైనా గుండె వేగంగా కొట్టుకోవడం ఆకాష్కి స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. కొద్ది క్షణాలు ఇద్దరు అలా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ బయట ప్రపంచాన్ని మర్చిపోయేంతలా ఏదో మైకంలో మునిగిపోతారు. నైనా పెదవులు వణుకుతుంటే ఆకాష్ మెల్లిగా ఆమె ముఖానికి దగ్గరగా వస్తాడు. ఆమె చప్పున కళ్ళు మూసుకుంటుంది. శారీరక స్పర్శ వద్దనుకున్న మనసు అతని వెచ్చని ఊపిరి తగలగానే కరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. కానీ మరుక్షణమే నైనా స్పృహలోకి వచ్చి ఆకాష్ను గట్టిగా తోసేస్తుంది. ఆకాష్, బీ ఇన్ యువర్ లిమిట్స్ అని రొప్పుతూ అంటూ తన పైట సరిచేసుకుంటుంది. ఆకాష్ మెడ వెనక తల దగ్గర రాసుకుంటూ, సారీ నైనా గారు, మీరు పడిపోతుంటే పట్టుకున్నానంతే. అయినా మీరేంటో ఇంత రొమాంటిక్ వాతావరణంలో కూడా ఆఫీస్ బాస్ లా ప్రవర్తిస్తున్నారు అని మూతి ముడుచుకొని దిండు తీసుకుని సోఫా మీద పడుకుంటాడు. ఆమె మాత్రం మంచం మీద పడుకుంది కానీ తనకి అస్సలు నిద్రే పట్టదు. ఆకాష్ స్పర్శ, అతని గుండె చెప్పుడు ఆమె మనసును తొలిచేస్తూ ఉంటాయి.
మరుసటి రోజు ఉదయం సాంప్రదాయాల పేరిట నైనాకి మరో పెద్ద పరీక్ష ఎదురవుతుంది. పార్వతమ్మ గారు ఉదయాన్నే లేచి పూజ చేసి కొత్త జంటకి ఒకే పొలంలో భోజనం వడ్డిస్తారు. అది వాళ్ళ కుటుంబ సాంప్రదాయం అంటారు. రెండమ్మ, కొత్త భార్యాభర్తలిద్దరూ ఒకే పొలంలో తింటే అన్యోన్యం పెరుగుతుంది. ఆకాష్, నువ్వు నైనాకి మొదటి ముద్ద తినిపించునన్నా. నైనా, నువ్వు కూడా ఆకాష్కి తినిపించమ్మా అని పార్వతమ్మ గారు ఆజ్ఞాపిస్తారు. నైనా ముఖం మాడిపోతుంది. ఏంటి, ఒకే పొలంలో తినడమా? అది అతనికి ముద్దలు తినిపించడమా? నైనా ఆకాష్ వైపు కోపంగా చూసి, అమ్మా, అదంతా పాతకాల పద్ధతులు, మేము విడివిడిగానే తింటాం అని తప్పించుకోబోతుంది. కాని ఆకాష్ మధ్యలోనే కల్పించుకొని, అయ్యో, అదేంటి నైనా, అత్తయ్య గారు అంత ఆప్యాయంగా చెప్తుంటే కాదనొచ్చా? సాంప్రదాయాలను గౌరవించాలి కదా అని చాలా మంచివాడిలా నటిస్తూ ఉంటాడు. నైనా పళ్ళు నూరుతూ, వీడికి బాగా కొవ్వు పుట్టింది, నాటకాన్ని బాగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అని మనసులోనే అనుకుంటుంది. ఆకాష్ పళ్ళెంలోంచి పెద్ద ముద్ద తీసి నైనా పెదవుల దగ్గరకు తెస్తూ, తిను నైనా, నా చేతి ముద్ద చాలా తీపిగా ఉంటుంది అంటూ అమాయకంగా కన్ను కొడతాడు. పార్వతమ్మ గారు, రామచంద్రం గారు అదంతా సంతోషంగా చూస్తూ ఉంటారు. వేరే దారి లేక నైనా నోరు తెరిచి ఆ ముద్ద తింటుంది. కాని తింటూనే ఆకాష్ కాలు మీద తన కాలితో గట్టిగా తొక్కేస్తుంది. అమ్మో అని ఆకాష్ గట్టిగా అరుస్తాడు. ఏమైంది బాబు అని అడుగుతారు పార్వతమ్మ గారు. ఏం లేదత్తయ్య గారు, నైనా నా వేలు కొరికేసింది, ఉట్టి అల్లరి పిల్ల కదా అని నవ్వుతూ చెప్తుంటాడు ఆకాష్. అది చూసి పెద్దవాళ్ళిద్దరూ ముసిముసిగా నవ్వుకుంటే కుట్టేలా పెద్ద కళ్ళతో చూస్తుంది నైనా. ఇప్పుడు ఆమె వంతు వస్తుంది. నైనా కోపంతో పన్నెల్లో ఉన్న కారంగా ఉన్న కూరని బాగా కలిపి పెద్ద ముద్ద చేసి ఆకాష్ నోట్లో కుక్కేస్తుంది. తిను ఆకాష్, నా ప్రేమ అంత కారంగా ఘాటుగా ఉంటుంది అంది పళ్ళు కొరుకుతూ. ఆకాష్ ఆ కారానికి తట్టుకోలేక కళ్ళ వెంట నీళ్లు తిరుగుతున్నా, బాబోయ్, నీ ప్రేమ చాలా ఘాటుగా ఉంది నేనా అంటూ నీళ్ల గ్లాస్ మొత్తం ఒక్కసారిగా తాగేస్తాడు. ఆ దృశ్యం చూసి పార్వతమ్మ గారు నవ్వుకుంటారు. ఇంకా అలా ఆ రోజు నుండి సమయం దొరికినప్పుడల్లా ఆకాష్ సాంప్రదాయాల పేరుతో, అమ్మ భయం పేరుతో నైనాను ఆట పట్టించడం మొదలు పెడతాడు. సాంప్రదాయం అని చెప్పి అందరి ముందు నైనా చేయి పట్టుకుని నడవడం, సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు ఆమె నుదుటిన బొట్టు పెట్టడం, అందరూ చూస్తుండగా నా ముద్దుల భార్య అని పొగడటం, ఇవన్నీ చేస్తూ నైనాకి పిచ్చెక్కించేవాడు. ఒకరోజు సాయంత్రం నైనా రూమ్లో చీర కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. పళ్ళు కొరుకుతూ పిన్ పెట్టుకోబోతూ ఉంటే పిన్ గుచ్చుకుని ఆవ్ అని అరుస్తుంది. సోఫాలో కూర్చుని పేపర్ చూస్తున్న ఆకాష్ వెంటనే లేచొచ్చి, సాయం చేయమంటారా మేడం అని అడుగుతాడు. ఏ అవసరం లేదు, నేను చేసుకోగలను అంటుంది నైనా పట్టుదలతో. కాని ఆకాష్ వినకుండా ఆమె చేతిలోని పిన్ తీసుకుని, చెప్పాను కదా, పెళ్లి పందెంలో సాయం చేయడం తప్పేం కాదు అంటూ ఆమె చీర కొంగును సరిచేసి ఆమె భుజం దగ్గర ఎంతో జాగ్రత్తగా ఆ పిన్ని పెడతాడు. ఆకాష్ చేతివేళ్లు నైనా భుజానికి, మెడకి తగులుతూ ఉంటాయి. ఆమె ఒంట్లో ఒక వింతైన విద్యుత్ ప్రసరిస్తుంటే ఆకాష్ అలా ఆమెకి అంత దగ్గరగా ఉండేసరికి ఆమె గుండె మళ్ళీ వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. ఆకాష్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ చాలా నెమ్మదిగా గాఢమైన గొంతుతో, నైనా, కాంట్రాక్ట్ పెళ్ళే కావచ్చు, కానీ నీ పక్కన ఉన్నప్పుడు నా మనసు కాంట్రాక్ట్స్ రూల్స్ నేవి వింటం లేదు అంటూ నిజాయితీగా చెప్పేస్తాడు. ఆ మాట వినగానే ఆమె గుండె ఆగినంత పని అవుతుంది. ఆకాష్ కళల్లో చిలిపిదనం పోయి నిజమైన ప్రేమ, ఒక గాఢమైన రొమాంటిక్ మెరుపు కనిపిస్తూ ఉంటాయి నైనాకి. ఇంక వెంటనే ఆమె అతన్ని దూరంగా నెట్టలేకపోతుంది. ఆకాష్ మెల్లిగా ఆమె చెంపపై పడిన ముంగురులను పక్కకు జరిపి ఆమె చెవి దగ్గరగా వచ్చి శ్వాస పీల్చుకుంటాడు. నువ్వు ఎంత కోపంగా ఉన్నా నా భార్యగా మాత్రం చాలా అందంగా ఉన్నావు నైనా అని గుసగుసలాడతాడు. నైనా ముఖం ఎర్రబడి సిగ్గు, కోపం, ఒక తెలియని ఆకర్షణ కలగలిపి ఆమె మాట పడిపోయేలా చేస్తాయి. ఆకాష్ ఆమె పెదవుల వైపు చూస్తూ ఇంకొంచెం దగ్గరవుతుండగా, నైనా, ఆకాష్, గుడికి వెళ్దాం రండమ్మా అని బయట నుంచి పార్వతమ్మ గారి పిలుపు వినబడుతుంది. ఒక్కసారిగా ఇద్దరు
స్వప్నలోకం నుంచి బయటకొస్తారు. నైనా వెంటనే ఆకాష్ను పక్కకు నెట్టేసి తన చీర సరిచేసుకుంటుంది. ఆకాష్ నవ్వుతూ, అబ్బా, ఈ అత్తయ్య గారి టైమింగ్ ఉందే అని నిట్టూర్చుతాడు. నైనా మాత్రం ఆకాష్ వైపు చూసి, చిలిపి చేష్టలు ఎక్కువవుతున్నాయి ఆకాష్, కాంట్రాక్ట్ గుర్తుపెట్టుకో అని హెచ్చరించిన ఆమె గుండెల్లో మాత్రం ఆకాష్ తెచ్చిన కొత్త రొమాన్స్, అతని అమాయకపు అల్లరి ఒక తీయని అనుభూతిగా మిగిలిపోతాయి. ఆకాష్ అమాయకత్వం వెనుక ఉన్న తుంటరితనం రోజురోజుకు పెరిగిపోతూ ఉంటుంది. ఇంట్లో సాంప్రదాయాలు, పెద్దవాళ్ళ నమ్మకాల పేరిట అతను నైనాని ఆడపట్టించడం, ఆమెకి దగ్గరవ్వటం ఒక అలవాటుగా మార్చుకుంటాడు. నైనా ఎంత గంభీరంగా ఉండడానికి ప్రయత్నించినా ఆకాష్ తెచ్చే చిన్న చిన్న తీయని ఇబ్బందుల ముందు ఆమె బాస్ గంభీరత్వం కరిగిపోక తప్పడం లేదు. ఒకరోజు సాయంత్రం బయట హోరెత్తించే వర్షం పడుతూ ఉంటుంది. కరెంట్ పోవడంతో ఇల్లంతా చీకటి ఆవరిస్తుంది. నైనా తన గదిలో క్యాండిల్ వెలిగించి టేబుల్ మీద పెడుతుండగా వెనక నుంచి ఆకాష్ అడుగుల చప్పుడు వినబడుతుంది. నైనా వెనక్కి తిరిగే లోపే ఉరుము గట్టిగా ఉరమడంతో ఆకాష్ భయపడినట్టు నటిస్తూ ఆమెని వెనక నుంచి గట్టిగా హత్తుకుంటాడు. నైనా వీపుకు ఆకాష్ వెచ్చని గుండె చప్పుడు స్పష్టంగా తగులుతుంది. అతని చేతులు ఆమె నడుము చుట్టూ బిగుసుకున్నాయి. ఆమె ఒళ్లంతా జల్లుమంటూ కరెంట్ షాట్ కొట్టినట్టు అవుతూ ఉంటే తెలియకుండానే గుండె వేగం పెరిగిపోతుంది. ఆకాష్, ఏంటిది, వదులు అంటుంది నైనా తడబడుతున్న గొంతుతో. అమ్మో నైనా, బయట ఉరుములు చాలా భయంకరంగా ఉన్నాయి. నాకైతే భయంతో వణుకొస్తోందబ్బా. నీ గుండెల్లో దాక్కుంటేనే నాకు సేఫ్గా అనిపిస్తుంది అని ఆకాష్ ఆమె మెడ దగ్గర ఊపిరి వదులుతూ గుసగుసలాడుతాడు. అతని వెచ్చని శ్వాస నైనా మెడకు తగలగానే ఆమె కళ్ళు తెలియకుండానే మూతలు పడిపోతాయి. నాటకాలు ఆడకు ఆకాష్, ఉరుములకి భయపడేంత పిరిగివాడివి కావు నువ్వు. ముందు నన్ను వదులు అని నైనా అతన్ని నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కాని ఆకాష్ ఆమెని ఇంకా దగ్గరికి లాక్కుని ఆమె చెంపపై పడిన తడి వెంట్రుకలను మెల్లుగా పక్కకు జరుపుతాడు. అభయం ఇచ్చే భార్యవని దగ్గరికొస్తే ఇలా నెట్టేస్తావేంటి బాస్ గారు? ఇది కాంట్రాక్ట్ రూల్స్ కి విరుద్ధం కాదు, భార్యాభర్తల రొమాంటిక్ రైట్ అని అల్లరిగా నవ్వుతూ ఆమె సున్నితమైన చెంపపై తన పెదవులతో ముద్దు పెడతాడు. ఆ స్పర్శకి ఆమె గుండు కొట్టుకోవడం ఆగిపోయినట్టయితే ఆమె రొప్పుతూ అతని వైపు చూస్తుంది. ఆ క్యాండిల్ వెలుగులో ఆకాష్ కళ్ళు ఎంతో ఆకర్షణీయంగా లోతైన ప్రేమతో మెరుస్తూ కనిపిస్తాయి. నిన్ను అని అప్పటి వరకు కోపంగా అరుద్దామనుకుంది. కానీ అతని కళ్ళల్లోని గాఢమైన చూపు ఆమెను మోగబోయేలా చేస్తుంది. మరో రోజు ఆదివారం ఉదయం నైనా వర్కౌట్ ముగించుకొని తడి వెంట్రుకలతో కాఫీ కప్ పట్టుకుని బాల్కనీలో నిలబడి ఉంది. ఆకాష్ అక్కడికొచ్చి ఆమె పక్కనే నిలబడతాడు. నైనా తన తడి వెంట్రుకలను ఒక పక్కకు ముడేస్తుంటే కొన్ని నీటి చుక్కలు ఎగిరి ఆకాష్ ముఖం మీద, షర్ట్ మీద పడతాయి. ఆకాష్ ఆమెకు మరింత దగ్గరగా జరిగి ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్పును అందుకుని పక్కన పెట్టేస్తాడు. ఓయ్, ఏం చేస్తున్నావు ఆకాష్ అంటుంది నైనా కంగారుగా. నీ వెంట్రుకల నుంచి పడుతున్న ఆ నీటి చుక్కలు నా మనసులో పెద్ద అలలు సృష్టిస్తున్నాయి నైనా అంటూ ఆకాష్ నాటకీయంగా ఆమె సన్నని నడుముపై చెయ్యి వేసి తన వైపు తిప్పుకుంటాడు. ఆమె గుండె మళ్ళీ వేగంగా కొట్టుకోవడం మొదలైపోయి, ఆకాష్, ఇక్కడందరూ చూస్తారు, వదులు నువ్వు అంటుంది తడబడుతూ. ఎవ్వరు చూడటం లేదు మేడం, మనం భార్యాభర్తలం, బాల్కనీలో చిన్న రొమాన్స్ చేసుకుంటే తప్పేంటి అంటూ కళ్ళెగరేసి ఆమెని అడుగుతూ అలాగే ఆమెని గోడకి ఆనించి ఆమె పెదవులకు చాలా దగ్గరగా వస్తాడు. ఇద్దరి ఊపిర్లు కలిసిపోతూ ఉంటాయి. నైనా చేతులు ఆకాష్ భుజాల పైకి వెళ్తూ ఉంటాయి. ఆమె నెట్టాలని చూసిన ఆమె వేళ్లు అతని షర్ట్ని మరింత గట్టిగా పట్టుకుంటాయి. ఆకాష్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ చాలా నెమ్మదిగా ఆమె నుదుటిపై, ఆ తర్వాత కళ్ళపై ఎంతో ఆప్యాయంగా ముద్దులు కురిపిస్తాడు. నైనా ఒళ్ళు జలధరిస్తుంటే ఆమె మనసులోని కోపం, చిరాకు, విసుగు అన్నీ ఆకాష్ స్పర్శ ముందు కొద్ది కొద్దిగా కరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇక ఆమె ఏమీ అనకపోయేసరికి ఆఫీస్లో కూడా
ఆకాష్ తన అల్లరిని తగ్గించలేదు. ఒకరోజు మధ్యాహ్నం నైనా క్యాబిన్‌లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆకాష్ వచ్చేసి డోర్ లాక్ చేసి లోపలికొస్తాడు. "ఏయ్ ఆకాష్! డోరెందుకు లాక్ చేశావు? ఇది ఆఫీస్" అని నైనా గంభీరంగా అరుస్తుంది. ఆకాష్ చిరునవ్వుతో నైనా క్యాబిన్ టేబుల్ దగ్గరికి వచ్చి ఆమె చైర్ పక్కన వంగి, "ఆఫీస్ అయితే ఏంటి బాస్? భార్యకి లంచ్ బాక్స్ తినిపించకపోతే ఆఫీస్ వర్క్ సరిగ్గా రాదు అని సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తోంది" అని తనతో తెచ్చిన స్వీట్ బాక్స్ తీస్తాడు. "నాకేమీ స్వీట్ వద్దు. నిన్ను చూస్తేనే" అని నైనా పూర్తి చేయకముందే ఆకాష్ ఒక గులాబ్ జామున్ తీసి ఆమె నోట్లో పెట్టేస్తాడు. నైనా నోరు తెరిచేసరికి ఆమె పెదవులకు ఆ స్వీట్ రసం అంటుకుంటుంది. ఆకాష్ నవ్వుతూ తన బొటనవేలుతో ఆమె పెదవిపై ఉన్న రసాన్ని తుడిచి ఆ వేలిని తన నోట్లో పెట్టుకుంటాడు. ఆ సీన్ చూసి నైనా ముఖం ఎర్రబడిపోతుంది. కళ్ళు పెద్దగా అయిపోతాయి. "ఆకాష్! నువ్వు నువ్వు చాలా తొందరగైపోతున్నావు" అని సైలెంట్‌గా బెదిరిస్తుంది. "ఎందుకో తెలీదు. నేను నీ ప్రేమలో పడిపోయాను నైనా. కానీ నీ ప్రేమలో పడ్డాక ఎంతైనా తొంటరిగా మార్చొచ్చు కదా" అని ఆకాష్ ఆమె చెవి దగ్గర గుసగుసలాడి ఆమె చెంపను గిల్లి వెనక్కి తప్పుకుంటాడు. అదంతా వింటే ఆమెకి కోపం రావాలి. కానీ ఎందుకో రావట్లేదు. అదెందుకో ఆమెకు కూడా తెలియట్లేదు. అది విని నైనా షాక్ అయినా కూడా ఎందుకో గట్టిగా అడగలేక అందుకే సైలెంట్‌గా ఉండిపోతుంది. ఇలా రోజు రోజుకు ఆకాష్ చేసే అల్లరి, అతనిలోని ఆప్యాయత ఆమె మనసును పూర్తిగా మార్చేస్తూ ఉంటాయి. అతన్ని కేవలం ఒక కాంట్రాక్ట్ భర్తగా చూడడం ఆమె వల్ల కావట్లేదు. తన ప్రమేయం లేకుండానే నైనా ఆకాష్‌లో లోతైన, గాఢమైన ప్రేమలో మునిగిపోతూ ఉంటుంది. అలా కాంట్రాక్ట్ పెళ్లి మొదలైన ఆ బంధం నైనా జీవితంలో ఊహించని మార్పులు తీసుకురావడం మొదలవుతుంది. ఒకప్పుడు కోపం, విసుగు, చిరాకు, ఆఫీస్ వర్క్ తప్ప మరో ప్రపంచం తెలియని నైనా ఇప్పుడు ఆకాష్ ఊహల్లో తేలిపోతోంది. తన మనసు ఆకాష్‌కి పూర్తిగా దాసోహమైందనే నిజాన్ని ఆమె తనలో తాను ఒప్పుకోక తప్పట్లేదు. ఒకప్పుడు అతన్ని చూస్తేనే విసుక్కునే నైనా ఇప్పుడు ఆకాష్ క్షణం సేపు కంటి ముందు కనిపించకపోతే వెలువెలలాడిపోతూ ఉంటుంది. ఆకాష్‌పై ఉన్న ఆ గాఢమైన ప్రేమ నైనా ప్రవర్తనను కూడా పూర్తిగా మార్చేస్తుంది. ఆఫీస్‌లో ఎప్పుడూ స్ట్రిక్ట్‌గా, గంభీరంగా ఉండే బాస్ నైనా ఇప్పుడు ఆకాష్ వెనకాల తిరిగే ప్రేమికురాలుగా మారిపోతుంది. అలా ఒక అందమైన ఉదయం రోజు ఆఫీస్‌కి ఫార్మల్ సూట్లు, డార్క్ కలర్ డ్రెస్సులు వేసుకునే నైనా ఆ రోజు ప్రత్యేకంగా ఆకాష్‌కి ఇష్టమైన రంగు సింపుల్ చీర కట్టుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆకాష్ ఒకరోజు సరదాగా, "నైనా, నువ్వు లేత గులాబీ రంగు చీర కట్టుకుని, మల్లెపూలు పెట్టుకుంటే దేవతలా ఉంటావు తెలుసా" అని అన్న విషయం మాటలు నైనాకి గుర్తుకొస్తాయి. వెంటనే అద్దం ముందు నిలబడి లేత గులాబీ రంగు చీరను ఎంతో నాజూగ్గా కట్టుకుంటుంది. జడలో గుబాళించే మల్లెపూలు తురుముకుంటుంది. పెదవులపై తేలికపాటి లిప్‌స్టిక్, నుదుటిన ఎర్రటి బొట్టు. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని నైనా చిలిపిగా నవ్వుకుంటుంది. ఆకాష్ నన్ను ఈ చీరలో చూస్తే ఎలా ఫీలవుతాడో అని ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం కూడా మొదలవుతుంది. కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న ఆకాష్‌కి కాఫీ కప్ తెచ్చి ఇస్తుంది నైనా. ఆకాష్ పేపర్ పక్కన పెట్టేసి ఆమె వైపు చూస్తాడు. ఒక్కసారిగా అతని కళ్ళు వెడల్పైపోతాయి. ఆమె అందాన్ని చూసి నోట మాట రాక అలాగే ఉండిపోతాడు. ఆమె సన్నగా సిగ్గుపడుతూ తన పైటి కొంగును వేళ్లతో తిప్పుతూ అతనికి దగ్గరగా జరుగుతుంది. "ఏంటి ఆకాష్ అలా చూస్తున్నావ్? నేనెలా ఉన్నాను?" అని చాలా స్మూత్ వాయిస్‌తో అడుగుతుంది. ఆకాష్ తల వెనక రాసుకుంటూ, "బాస్, ఈరోజు ఏదైనా స్పెషల్ మీటింగ్ ఉందా? లేక కాంట్రాక్ట్ రూల్స్ మార్చేసి నన్ను పూర్తిగా మీ లవ్‌లో పడేయాలని ఫిక్స్ అయ్యారా?" అని నవ్వుతూ అడుగుతాడు. నైనా అతనికి ఇంకా దగ్గరగా వచ్చి అతని షర్ట్ కాలర్ సరిచేస్తూ, "నీకు ఇష్టమైన విధంగా రెడీ అయితే తప్పా ఆకాష్? ఎందుకో నా మనసు నీకు నచ్చినట్లే ఉండాలని కోరుకుంటోంది" అంటుంది ఆకాష్ కళ్ళల్లోకి నేరుగా చూస్తూ. ఆకాష్‌కి ఆ మాటలు వినగానే గుండెల్లో ఏదో తీపి అలజడి మొదలవుతూ ఉంటుంది. నైనా నడుము చుట్టూ చెయ్యి వేసి
తన వైపుకు లాక్కుంటాడు. మల్లెపూల సువాసనల మధ్య నైనా సున్నితమైన చెంపలపై తన పెదవి ఆనించి, ఇంత అందంగా ఉంటే నేను ఆఫీస్‌కెలా వెళ్తాను నాయనా? ఇంట్లోనే ఉండి నిన్ను రోజంతా చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది అని గుసగుసలాడుతాడు. అది వినగానే నైనా సిగ్గుతో అతని గుండెలపై వాలిపోతుంది. దానికోసమే కదా మరి ఆమె అంతలా రెడీ అయి వచ్చింది. ఇంకా ఆఫీస్‌లోనైనా నైనా ప్రవర్తన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎప్పుడూ తన క్యాబిన్ దాటి బయటికి రాని ఆమె, ఇప్పుడు ఆకాష్ పనిచేసే డిజైనింగ్ విభాగం వైపే పదే పదే తిరగడం మొదలుపెడుతుంది. ఆకాష్ కంప్యూటర్ ముందు కూర్చుని డిజైన్లు వేస్తుంటే, నైనా క్యాబిన్ గ్లాస్ డోర్ వెనక నుంచి అతన్నే ఆరాధనగా చూసేది. ఆకాష్ అలసటగా అనిపించి తల పట్టుకుంటే చాలు, వెంటనే ప్యూన్‌తో అతనికి వేడి వేడి టీ, స్నాక్స్ పంపించేది. ఒకరోజు మధ్యాహ్నం ఆఫీస్‌లో ఆకాష్ లంచ్ బాక్స్ తెస్తుంటే, నైనా నేరుగా అతని డెస్క్ దగ్గరకు వస్తుంది. ఆఫీస్ స్టాఫ్ అంతా చూస్తుండగానే, ఆకాష్, ఈ రోజు నుంచి నువ్వు నా క్యాబిన్‌లోనే లంచ్ చేయాలి. రా అని గంభీరంగా కానీ ప్రేమగా చెప్పి తీసుకెళ్తుంది. క్యాబిన్‌లోకి వెళ్ళాక నైనా తన చేతులతో స్వయంగా వండి తెచ్చిన డిషెస్‌ని ఆకాష్‌కి వడ్డిస్తుంది. నైనా, నువ్వు నా కోసం వంట చేశావా? నిజంగానా? కానీ నీకివన్నీ అలవాట్లేవు కదా! మరి ఇంకెందుకు? నా కోసమేనా? అని అడుగుతూ ఆకాష్ ఆట పట్టిస్తూ ఉంటాడు. నైనా కోపంగా నటిస్తూ అతని నోరు తెరవగానే ప్రేమగా మొదటి ముద్ద తినిపిస్తుంది. మాట్లాడకుండా తిను ఆకాష్ అని పైకి చెప్పి, లోలోపల మాత్రం నీకు ఏది నచ్చుతుందో, ఏది ఇష్టమో తెలుసుకోవడమే ఇప్పుడు నా పని. నీ వెనకాల ఉండడం, నీకు నచ్చినట్లు నడుచుకోవడం నాకు ఎంత ఇష్టంగా ఉందో నీకేం తెలుసు అని అనుకుంటూ ఉంటుంది. కానీ ఎందుకో అది ఆమెకు కూడా అర్థం కావట్లేదు. ఆకాష్ ఆమె చెయ్యి పట్టుకుని ఆమె వేళ్లపై ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటాడు. నీలో ఈ మార్పు చూస్తుంటే నా కాంట్రాక్ట్ లైఫ్ నిజమైపోయి నేనేదో స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తోంది నైనా అని అంటాడు. ఆకాష్కి ఏది నచ్చితే అది చేయడమే నైనాకి ఒక పెద్ద అలవాటుగా మారిపోతుంది. ఆకాష్కి బైక్ రైడింగ్ అంటే ఇష్టమని తెలిసి ఒకరోజు సాయంత్రం ఆఫీస్ అయిపోయాక తన కారును ఆఫీసులోనే వదిలేసి ఆకాష్ బైక్ ఎక్కి కూర్చుంటుంది. బైక్ వెనక కూర్చుని ఆకాష్ నడుమును గట్టిగా హత్తుకుంటుంది నైనా. గాలికి ఆమె జుట్టు ఎగురుతుంటే ఆకాష్ భుజంపై తలవాల్చి, ఆకాష్, ఈ ప్రయాణం ఇలాగే సాగిపోవాలి. ఈ కాంట్రాక్ట్ పెళ్లి ఎప్పటికీ ముగియకూడదు అనిపిస్తోంది. కానీ ఎందుకు తెలియట్లేదు. ఎందుకంటావ్ అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది. ఇలా ఇంకో రోజు ఆకాష్కి సోషల్ సర్వీస్ చేయడం కూడా ఇష్టమని తెలుసుకున్న నైనా ఒక అనాథాశ్రమానికి వెళ్ళి పిల్లలకి బట్టలు, పుస్తకాలు పంచే కార్యక్రమంలో ఆకాష్తో కలిసి పాల్గొంటుంది. అతను సెలవు దొరికితే అదే పనిలో ఉంటాడని ఆమె తెలుసుకుంటుంది. పిల్లలతో ఆకాష్ అలా ఆడుకుంటూ ఉంటే దూరంగా నిలబడి అతన్నే చూస్తూ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంత మంచి మనసున్న వ్యక్తి నా భర్తగా దొరకడం నిజంగా నా అదృష్టం. 5 ఏళ్ల క్రితం నా జీవితంలో జరిగిన ఆ భయంకరమైన రాత్రిని, ఆ హార్ట్ సింబల్లో అమ్మ అని టాటూ ఉన్న ఆ రాక్షసుని కూడా మర్చిపోయేలా చేస్తున్నాడు నా ఆకాష్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది నైనా. చిన్న సమయం దొరికినప్పుడల్లా ఆకాష్కి చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇవ్వడం, అతనికి నచ్చిన కాఫీ తయారు చేయడం, అతను అలసిపోయేస్తే అతని తల నిమిరి జోలపడటం, ఇలా ప్రతి విషయంలోనూ నైనా ఒక పరిపూర్ణమైన భార్యగా తెలియకుండానే మారిపోతుంది. అది ఒక వెన్నెల రాత్రి. వాళ్ళ ఇంటి మేడపై ఇద్దరూ కూర్చొని ముచ్చటించుకుంటున్నారు. ఆకాష్ ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. నైనా ప్రేమగా అతని జుట్టులో వేళ్లు పోనిస్తూ నిమురుతూ ఉంటుంది. ఆకాష్, మన 6 నెలల కాంట్రాక్ట్ సమయం తొందరలోనే ముగిసిపోతోంది తెలుసా అని నైనా కొంచెం బాధగా అంటుంది. ఆకాష్ తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. మరి అగ్రిమెంట్ టైం అయిపోయాక నన్ను వెళ్ళిపోమంటావా నైనా అని అడుగుతాడు. కానీ అతని మాటల్లో ఉన్న బాధ ఆమెకి అర్థమవుతూనే ఉంటుంది. నైనా వెంటనే అతని పెదవులపై తన వేలు ఉంచి, వద్దు, నువ్వు ఆ మాట కూడా అనకు. నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను ఆకాష్. ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ని నిజమైన పెళ్లిగా మార్చుకోవాలని ఉంది. నా మనసంతా నువ్వే ఉన్నావు ఆకాష్. ఐ లవ్ యూ అని తన మనసులోని ప్రేమను అతనికి ఆ క్షణమే చెప్పేస్తుంది. కానీ ఆకాష్
ఆమెకి అతని ప్రేమనెందుకో చెప్పకుండా దాచేస్తూ, ఆమె నడుము చుట్టూ చేతులు వేసి, తన వైపుకి లాక్కుని, ఆమె పెదవుల్ని గాఢంగా ముద్దు పెట్టుకుంటూ, అతని ప్రేమని తెలుపుతాడు. ఆ వెన్నెల వెలుగులో ఇద్దరి హృదయాలు ఒక్కటవుతాయి. నైనా తన గతంలోని చేదు జ్ఞాపకాలను పూర్తిగా మర్చిపోయి, ఇప్పుడు ఆకాష్ ప్రేమలో మునిగి తేలుతూ ఉంటుంది. కానీ ఈ తీయని ప్రేమ కథ వెనుక ఎలాంటి భయంకరమైన నిజం దాగి ఉందో, ఆకాష్ రూపంలో ఆమెను ఎదుర్కోబోయే ఆ పెద్ద తుఫానేంటో అప్పటికి ఇంకా ఆమెకి తెలియటమే లేదు. కాలానుగుణంగా వీస్తున్న చల్లని గాలి నైనా మనసులో మధురమైన భావాలను నింపేస్తుంది. ఇన్నాళ్ళు తన గుండెల్లో దాచుకున్న పగ, ఆక్రోశం, రగులుతున్న ప్రతీకార జ్వాలలు ఆకాష్ అందించిన నిర్మలమైన ప్రేమ, ఆప్యాయతల ముందు కర్పూరంలా కరిగిపోతున్నాయి. పెళ్లి అనే బంధాన్ని, మగాలనే అసహ్యించుకున్న నైనా ఇప్పుడు ఆకాష్ క్షణం సేపు కంట పడకపోతే తల్లడిల్లిపోతోంది. కాంట్రాక్ట్ పెళ్లిగా మొదలైన ఈ నాటకానికి శాశ్వతంగా స్వస్తి చెప్పి, వేదమంత్రాల సాక్షిగా ఆకాష్ను తన నిజమైన భర్తగా, తన ప్రాణనాథుడిగా స్వీకరించాలని ఆమె మనసు తహతహలాడుతూ ఉంటుంది. ఇంకా దాచడం వల్ల ఉపయోగం లేదు. నా మనసులోని ప్రేమను పూర్తిగా ఈరోజే ఆకాష్కి చెప్పేయాలి. ఈ అగ్రిమెంట్ పేపర్స్ని చింపేసి అతని కౌగిలిలో నా జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలి అని నైనా మనసులోనే నవ్వుకుంటూ నిర్ణయించుకుంటుంది. ఆ రోజు సాయంత్రం ఇంట్లో వాళ్ళు వేరే ఊర్లోని బంధువుల ఇంటికి వెళ్లడంతో ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదే మంచి సమయమని భావించిన నైనా బెడ్రూమ్ను ఎంతో అందంగా అలంకరించడం మొదలుపెడుతుంది. రంగురంగుల గులాబీ రేకులను మంచంపై జల్లి గది నలుమూలలా సెంటెడ్ క్యాండిల్స్ ని వెలిగిస్తుంది. మసక వెలుగుల్లో గది ఒక కలల ప్రపంచంలా మారిపోతుంది. నైనా తన కోసం స్పెషల్గా కొన్న ఒక సింపుల్ లైట్ వెయిట్ రెడ్ కలర్ చీరను కట్టుకుని, తలలో గుబాలించే మల్లెపూలు ముడుచుకుని, నాజూకైన నడకతో అద్దం ముందు వచ్చి నిలబడుతుంది. అద్దంలో తన ప్రతిబింబాన్ని తనే చూసుకుంటూ, ఆకాష్, ఈ రోజుతో మన కాంట్రాక్ట్ బంధం ముగుస్తుంది. మన నిజమైన ప్రేమ బంధం మొదలవుతుంది అని అద్దంలో తనని తానే చూసుకుంటూ తన వేళ్లతో పెదవులపై చిన్న ముద్దు పెట్టుకుంటుంది. గుండెల్లో లయబద్ధంగా కొట్టుకుంటున్న ఆరాటం, ముఖంలో వెలిగిపోతున్న సిగ్గుతో ఆమె ఆకాష్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి ఆఫీస్ వర్క్ ముగించుకొని ఆకాష్ గదిలోకి అడుగు పెడతాడు. గదిలోని ఆ శృంగార వాతావరణాన్ని, దేవతలా మెరిసిపోతున్న నైనాని చూసి అతను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఆకాష్ కళ్ళల్లో ఆశ్చర్యాన్ని చూసి నైనా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అతని దగ్గరికి నడుస్తుంది. ఆమె వేసే ప్రతి అడుగులోనూ ఒక తెలియని రొమాంటిక్ పరవశం అతనికి కనిపిస్తూ ఉంటుంది. ఏంటి నైనా గారు, ఈ రోజు గదని ఇలా అలంకరించారు? ఆఫీస్ వర్క్ ప్రెజర్ ఏమైనా ఎక్కువై నాకు ఏదైనా కొత్త శిక్ష విధించబోతున్నారా అని ఆకాష్ తల వెనక రాసుకుంటూ అమాయకంగా నటిస్తూ చిలిపిగా అడుగుతాడు. నైనా అతన్ని చాలా దగ్గరగా వచ్చి అతని కళ్ళల్లోకి ఇంటెన్స్డ్గా చూస్తూ చెప్పలేనంత ఆరాధనతో చూస్తూనే, శిక్ష కాదు ఆకాష్, నీకివ్వబోయే ఒక మధురమైన బహుమతి అని మెత్తటి గొంతుతో అంటుంది. ఆకాష్ షర్ట్ బటన్స్ పై నైనా వేళ్లు నాజుగ్గా కదులుతూ ఉంటాయి. అతని నడుము చుట్టూ తన సున్నితమైన చేతులు వేసి అతన్ని ఆమెకి ఇంకా దగ్గరగా లాక్కుంటుంది నైనా. ఇద్దరి ఊపిర్లు ఒకరికొకరికి తగులుతూ ఉంటాయి. ఆకాష్ గుండె కొట్టుకునే వేగం ఆమెకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఆకాష్, మన 6 నెలల కాంట్రాక్ట్ టైం దగ్గర పడింది. కానీ నా మనసు మాత్రం నిన్ను వదిలిపెట్టడానికి ఒప్పుకోవడం లేదు. నీ అల్లరి, నీ అమాయకత్వం, నాపై నువ్వు చూపించిన ప్రేమ, ఆప్యాయతలు నన్ను నీ మాయలో పడేశాయి. నేను నిన్నిప్పుడు ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఆకాష్. మళ్ళీ చెప్తున్నాను విను. ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తూ నైనా తన కళ్ళు మూసుకొని తన పెదవులను ఆకాష్ పెదవులకు ఆనించబోతుంది. ఆకాష్ కూడా పరవశించిపోయి ఆమెను తన కౌగిలిలోకి తీసుకుంటూ, నైనా, నీ నోటి వెంట ఈ మాట వినడానికే నేను ఇన్నాళ్ళు ఎదురుచూశాను తెలుసా అని మురిసిపోతూ ఉంటాడు. నైనా ప్రేమతో వచ్చిన మైకంలో ఆకాష్ భుజాలపై చేతులు వేసి
అతని షర్ట్ మడతలను ప్రేమగా పైకి జరుపుతుంది. అయితే సరిగ్గా అదే ఆ క్షణంలో క్యాండిల్ లైట్ వెలుగు ఆకాష్ హార్ట్ పై పడుతుంది. ఆమె కళ్ళు అనుకోకుండా అతని హార్ట్ వైపు మల్లుతాయి. అక్కడ స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది ఒక హార్ట్ సింబల్. అలాగే అందులో ఉన్న అమ్మ అనే టాటూ. ఆ టాటూను చూడగానే నైనా ఒళ్ళు ఒక్కసారిగా జలధరిస్తుంది. గుండె ఆగిపోయినంత పనవుతుంది. ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైపోయినట్లు, ఆమె కాళ్ళ కింద భూమి బద్దలయ్యి అందులోకి ఆమె కూరుకుపోతున్నట్టు అనిపిస్తుంది. కళ్ళ ముందు వెలుగుతున్న కొవ్వొత్తుల కాంతి మసకబారిపోతుంది. 5 ఏళ్ల క్రితం నాటి ఆ భయంకరమైన వర్షపు రాత్రి, ఆ కాస్ట్లీ విల్లాలోని చీకటి గది, మత్తులో తన ఆత్మగౌరవాన్ని నాశనం చేసిన ఆ రాక్షసుడి హృదయంపై ఉన్న టాటూ అన్నీ ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాయి. ఆమె చేతులు ఆకాష్ భుజాలపై నుంచి విడివడిపోతాయి. ఆమె ముఖంలోని ప్రేమ, సిగ్గు, ఆరాటం మరుక్షణంలోనే విపరీతమైన ఆవేశం, ద్వేషం, భయంకరమైన ఆక్రోశంగా మారిపోతాయి. కళ్ళల్లోంచి నిప్పులు చెరిగేలా ఆకాష్ వైపే చూస్తుంది. ఆకాష్ ఆమెలోని మార్పును చూసి కంగారు పడతాడు. నైనా, ఏమైంది? అలా చూస్తున్నావేంటి? అని ఆమె చెయ్యి పట్టుకోబోతాడు. నో, డోంట్ టచ్ మీ, యూ చీటర్! అని నైనా గట్టిగా కేక వేస్తుంది. ఆ కేకకి గదిలోని కొవ్వొత్తుల వెలుగులు ఊగిపోతూ ఉంటాయి. ఆమె పిచ్చిదానిలా ఆకాష్ షర్ట్ కాలర్ పట్టుకుని గట్టిగా ఊపేస్తుంది. కళ్ళ వెంట ఆవేశపు కన్నీళ్లు ధారగా కారుతుంటే గొంతు బొంగురుపోయేలా అరుస్తూ, నువ్వు, అది నువ్వే కదా? 5 ఏళ్ల క్రితం ఆ కాస్ట్లీ విల్లాలో నా జీవితాన్ని శ్మశానంగా మార్చిన ఆ మృగాడివి నువ్వే కదా? చెప్పరా? ఇన్నాళ్ళు నా కళ్ళ ముందే తిరుగుతూ, నా భర్తగా నటిస్తూ, నాకు అమాయకపు ప్రేమికుల్లా కనిపించిన ఆ ద్రోహివి నువ్వే అని అతని ఛాతీపై పిడికిళ్లతో కొడుతూ ఏడ్చేస్తుంది. ఆకాష్ కళ్ళల్లో భయంకరమైన షాక్, అంతకు మించిన బాధ మెరుస్తాయి. అతను తన ఛాతీ వైపు చూసుకుంటాడు. నిజం బయటపడిపోయిందని గ్రహిస్తాడు. అతని తల కిందకు వాలిపోతుంది. కళ్ళల్లోంచి కన్నీళ్లు నీటి బొట్లుగా కింద పడుతూ ఉంటాయి. చెప్పు ఆకాష్, మాట్లాడవేంటి? నోరు మోగబోయిందా? నా జీవితాన్ని నాశనం చేసిన ఆ రాక్షసుడివి నువ్వేనని చెప్పు. నీ ఛాతీపై ఉన్న ఆ అమ్మ అనే టాటూనే సాక్ష్యం అని నైనా పిచ్చిదానిలా ఊగిపోతూ ఉంటుంది. ఆకాష్ చెప్పలేనంత పశ్చాత్తాపంతో నైనా కాళ్ల ముందు మోకాళ్లపై కూర్చుని ఆమె కాళ్ళని మెల్లిగా పట్టుకుంటాడు. నైనా, నన్ను క్షమించు. ఆ రోజు జరిగింది నిజమే, కానీ నేను కావాలని ఏ తప్పు చేయలేదు నాయనా. నన్ను నమ్ము అని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటాడు. నమ్మాలా? నిన్న? ఆ రోజు నా జీవితాన్ని నాశనం చేసేసి ఈ రోజు నా ప్రేమని నాటకమాడిన నువ్వు, నేను నిన్ను నమ్మాలా అని నైనా అతని చేతుల్ని అసహ్యంగా విదిలించి కొడుతుంది. ఆకాష్ కన్నీళ్లు తుడుచుకుంటూ లేచి నిలబడతాడు. అతని గొంతు వణికిపోతూ ఉంటే, ఆ రోజు రాత్రి నా ఫ్రెండ్స్ నన్ను మోసం చేసి డ్రగ్స్ కలిపిన డ్రింక్ తాగించారు నైనా. ఫుల్ మత్తులో స్పృహ కోల్పోయి ఆ విల్లాలో నేను ఆ ఘోరం చేశాను. మరుసటి రోజు ఉదయం నాకు స్పృహ వచ్చాక నేను చేసిన తప్పేంటో తెలిసింది. ఆ రోజు నుంచి ప్రతి క్షణం నరకం అనుభవించాను. పశ్చాత్తాపంలో నాలో నేనే చాలా ఏడ్చాను. నిన్ను వెతకని చోటంటూ లేదు, కానీ నీ ఆచూకీ నాకు దొరకనే లేదు. మరి నా కంపెనీలో జాయిన్ అవటం, ఈ కాంట్రాక్ట్ పెళ్లికి ఒప్పుకోవడం, ఇవన్నీ నన్ను మళ్ళీ మోసం చేయడానికే కదా అని నైనా ఆక్రోశంతో అడుగుతుంది. కాదు నైనా, ఆ భగవంతుడి మీద ఒట్టు. నాకు నీ గురించి తెలిసి నీ కంపెనీలో నార్మల్గా జాయిన్ అయ్యి నీకు దగ్గర అవ్వాలని అనుకున్నాను, కానీ ఆ తప్పు మాత్రం నేను కావాలని చేయలేదు. అలాగే కాంట్రాక్ట్ మ్యారేజ్ కూడా నాకేం తెలీదు. నువ్వే నీకు నువ్వుగా వచ్చి అడిగావు. ఆ రోజు నుంచి మాత్రం నా మనసులో నీ పట్ల భయం, గౌరవం, అంతకు మించి పశ్చాత్తాపం పెరిగాయి. ఆ తప్పుకి శిక్షగానే నీ పాదాల దగ్గర దాసుడుగా బతకడానికే ఆ కాంట్రాక్ట్ పెళ్లికి కూడా వెంటనే ఒప్పుకున్నాను. కానీ నేను నిన్ను నిజంగానే ప్రాణంగా ప్రేమించాను నైనా. నీకు జీవితాంతం సేవ చేసి నీ రుణం తీర్చుకుందాం అనుకున్నాను. కానీ నా తప్పు ముందు నా ప్రేమ ఎంత చిన్నదో నాకు ఇప్పుడే అర్థమైంది.
అని ఆకాష్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. నైనా కన్నీళ్లతో ఊగిపోతూ గోడకి ఆనుకుని కిందకి జారి కూర్చుండిపోతుంది. ఆమె మనసు రెండుగా ముక్కలైపోతోంది. ఒకవైపు తన జీవితాన్ని నాశనం చేసిన పగ, ఇంకోవైపు ప్రాణంగా ప్రేమించిన ఆకాష్. ఆకాష్, నిన్ను నేను క్షమించలేను. అలాగని నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను పోలీసులకు కూడా పట్టించి జైల్లో పెట్టించలేకపోతున్నాను. నా ప్రేమ ఎంత బలహీనమైందో చూసావా? నువ్వు నా కళ్ళ ముందు ఉంటే నేను ప్రతి క్షణం చచ్చిపోతాను. మన కాంట్రాక్ట్ టైం ఈ క్షణంతో అయిపోయింది. ఇంక నువ్వు నా జీవితం నుంచి, నా కళ్ళ ముందు నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. ప్లీజ్, ఇప్పుడే వెళ్ళిపో అని గట్టిగా అరిచి ముఖాన్ని అరచేతుల్లో దాచుకుని ఏడ్చేస్తుంది. ఆకాష్ కన్నీళ్లు తుడుచుకుంటూ ఆమె వైపు చూస్తాడు. అతని కళ్ళల్లో అంతులేని బాధ కనిపిస్తుంది. నైనా, నీ నుంచి దూరం అవడానికంటే నాకు పెద్ద శిక్ష మరొకటి ఉండదు. ఆ మరణశిక్ష కంటే కూడా నీ దూరమే నన్ను ప్రతి క్షణం చంపేస్తూ ఉంటుంది. నువ్వు వేసిన ఈ శిక్షను నేను సంతోషంగా అనుభవిస్తాను. నీ జీవితంలో మళ్ళీ నా నీడ కూడా పడనివ్వను అని గొంతు పూడుకుపోయినట్లు చెప్తాడు. అలా ఆకాష్ మెల్లిగా తన బ్యాగ్ తీసుకుని బట్టలు సర్దుకొని వెళ్తూ వెళ్తూ ఆమె వైపు ఒక్కసారి ఆఖరిగా చూస్తాడు. నైనా అతనికి వీపు తిప్పి ఏడుస్తూ ఉండిపోతుంది. అలా ఆకాష్ వర్షం పడుతున్న ఆ చీకటి రాత్రిలో నైనా ఇల్లు వదిలి నిశ్శబ్దంగా వెళ్ళిపోతాడు. ఆకాష్ వెళ్ళిపోయిన మరుసటి క్షణం నుంచి ఆమె జీవితం పూర్తిగా శూన్యమైపోతుంది. ఇంట్లో వస్తువులు, బెడ్రూమ్, హాల్, ప్రతి మూల ఆకాష్ జ్ఞాపకాలే. అతను ఉదయాన్నే తెచ్చి ఇచ్చే కాఫీ, అతను చేసే చిలిపి అల్లరి, నా ముద్దుల భార్య అని పిలిచే పిలుపు అన్నీ ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. నైనా తన గదిలో ఒంటరిగా కూర్చుని ఆకాష్ ఉన్న సోఫాను చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఆకాష్ ఇలా చేశావు? నిన్ను ద్వేషించలేకపోతున్నాను, అలా అని ప్రేమతో హత్తుకోలేకపోతున్నాను అని రోజుల తరబడి భోజనం కూడా సరిగ్గా తినకుండా ప్రాణం ఉన్న శవంలా మారిపోతుంది నైనా. ఇంట్లో వాళ్ళు, అల్లుడు గారు ఆఫీస్ పని మీద వేరే ఏదైనా ఊరు వెళ్ళారా నైనా అని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియక లోపలే నరకం అనుభవించేది. ఆకాష్ లేని ఆ పెద్ద ఇల్లు ఆమెకు ఒక శ్మశానంలా అనిపిస్తూ ఉంటుంది. అతను లేని ఒంటరితనం ఆమెను ప్రతిక్షణం పీక్కుతుంటూ ఉంటే ఆకాష్పై ఉన్న కోపం కంటే అతనికి దూరమైన బాధే ఆమెను ఎక్కువగా కాల్చేస్తూ ఉంటుంది. తన హృదయాన్ని ఆకాష్కి ఇచ్చేసి ఇప్పుడు ఖాళీ గుండెతో ఆమె మిగిలిపోయింది. ఆకాష్ వెళ్ళిపోయిన తర్వాత నైనా జీవితంలో సమయం పూర్తిగా ఆగిపోతుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. కానీ ఆమె హృదయంలో మాత్రం ఆరిపోని కటిక చీకటి అలుముకుంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే పక్కనే ఆకాష్ నవ్వుతున్న ముఖం కనిపిస్తుందేమోనని ఆశగా చూడటం, మరుక్షణంలోనే అది ఆమె భ్రమ అని తెలిసి కన్నీళ్ల సంద్రంలో మునిగిపోవడం ఆమెకు అలవాటైపోతుంది. ఒకప్పుడు ఆఫీస్లో అడుగు పెడితే గడగడలాడే ఉద్యోగులు ఇప్పుడు తమ బాస్ ముఖంలో కనిపిస్తున్న అంతులేని వేదనని చూసి జాలి పెడుతూ ఉంటారు. ఆకాష్ వర్క్ చేసిన డెస్క్, అతను వాడిన కాఫీ కప్, అతను పేపర్ రాకెట్స్ చేసి ఎగరేసిన క్యాబిన్ మూలలు ప్రతిదీ నైనా గుండెల్లో బాణాలుగా గుచ్చుకుంటూ ఉండేవి. నేను నీకిచ్చిన శిక్ష కన్నా నీ దూరమే నాకు పెద్ద శిక్షగా మారిపోయింది ఆకాష్ అని మనసులోనే బాధపడిపోయేది నైనా. అలాంటి ఒక మబ్బుల సాయంత్రం ఇంట్లో హాల్లో నైనా నిశ్చేతనంగా కూర్చుని ఉంటుంది. ఆమె తల్లి పార్వతి గారు కాఫీ తెచ్చి పక్కన పెట్టినా కూడా ఆమె అస్సలు పట్టించుకోదు. హాల్లో ఉన్న టీవీలో బిజినెస్ న్యూస్ ఛానల్ నడుస్తూ ఉంటుంది. నైనా చూపు మాత్రం శూన్యంలోకి ఉంటే రిపోర్టర్ గొంతు ఒక్కసారిగా ఆమె దృష్టిని ఆకర్షిస్తుంది. బిజినెస్ స్పెషల్ న్యూస్, వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అజ్ఞాత వారసుడు మళ్ళీ వచ్చేశాడు. న్యూస్ రీడర్ ఉత్సాహంగా చదువుతూ ఉంటాడు. దేశంలోనే వేల కోట్ల ఆస్తులకు, మల్టీనేషనల్ సామ్రాజ్యానికి ఏకైక వారసుడైన ఆకాష్ వర్మ గత కొన్ని నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవలే ఆయన తిరిగి వచ్చి తన బిజినెస్ సామ్రాజ్యం బాధ్యతలను స్వీకరించారు.
కానీ మనకు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ప్రకారం ఆకాష్ వర్మ గారు తన వేల కోట్ల ఆస్తిని వర్మ గ్రూప్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బాధ్యతల్ని తన ట్రస్టీలకు అప్పగించి శాశ్వతంగా భారతదేశాన్ని వదిలి లండన్ వెళ్తున్నట్టు సమాచారం. ఈ రాత్రి ఆయన స్పెషల్ ఫ్లైట్లో లండన్ వెళ్ళిపోతున్నారు. ఇకపై ఆయన మళ్ళీ తిరిగి ఇండియా వచ్చే అవకాశం లేదని కంపెనీ టీమ్స్ వెల్లడించాయి. స్క్రీన్ మీద ఆకాష్ వర్మ గ్రూప్ సీఈఓ కోట్లో ఎంతో గంభీరంగా రాజసంగా ఉన్న ఫోటో ప్రసారమవుతూ ఉంటుంది. ఆ వార్త చూడగానే నైనా చేతిలో ఉన్న కాఫీ గ్లాస్ జారి కింద పడి పగిలిపోతుంది. ఆమె కళ్ళు విప్పర్చుకుంటాయి. ఆశ్చర్యంతో నోట మాట కూడా రాదు. ఆకాష్, బిజినెస్ టైకూన్ ఆకాష్ వర్మ వేల కోట్ల ఆస్తికి వారసుడా అని ఆమె గుండె ఆగినంత పనవుతుంది. ఆ క్షణంలో ఆమె మస్తిష్కంలో ఆలోచనల సుడిగాలి చెలరేగుతుంది. గతమంతా రీల్లా కళ్ళ ముందు తిరుగుతుంది. చిటికేస్తే 100 మంది పనివాళ్లు, 1000 మంది ఉద్యోగులు అతని కాళ్ళ దగ్గర పనిచేసే అర్హత ఉన్న ఒక మహారాజు తన కంపెనీలో నెలకి కొద్దిపాటి జీతానికి పనిచేసే చిన్న ఉద్యోగిగా ఎందుకు చేరాడు? తన కోపాన్ని, తన తిట్లను, తనిచ్చిన పనిష్మెంట్లను సంతోషంగా ఎందుకు భరించాడు? ఇల్లు తుడవమంటే నవ్వుతూ తుడిచాడు. కాఫీ చేయమంటే ఆప్యాయంగా చేశాడు. 10 లక్షల కాంట్రాక్ట్ భర్తగా తన చేతిలో పిప్పి అయిపోతూ కూడా కళ్ళల్లో ఎప్పుడూ ఆనందాన్ని చూపించాడు. తన తల్లి అనారోగ్యంతో ఉంటే కంటికి రెప్పలా చూసుకున్నాడు. తన తండ్రికి మంచి ఆప్తుడిగా మారి ఆ ఇంట్లో ఒక సొంత కొడుకులా బాధ్యతలు మోశాడు. అంత పెద్ద కోటీశ్వరుడు నా దగ్గర ఎందుకు ఇన్ని తిట్టుతున్నాడు? నా కాంట్రాక్ట్ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాడు అని నైనా తనను తానే ప్రశ్నించుకుంటుంది. సమాధానం మరుక్షణమే ఆమె హృదయానికి తడుతుంది. ప్రేమ, పశ్చాత్తాపం. 5 ఏళ్ల క్రితం తన ఫ్రెండ్స్ మోసం చేయడం వల్ల మత్తులో చేసిన ఆ ఒక్క తప్పుకి నైనా జీవితాన్ని నాశనం చేశాననే పశ్చాత్తాపంతో తన ఐడెంటిటీని, వేల కోట్ల ఆస్తిని, హోదాను పక్కన పడేసి నైనా పాదాల దగ్గర దాసుడిగా బతకడానికి వచ్చాడు ఆకాష్. ఆమె ప్రేమను పొందడం కోసం, ఆమెకు సేవ చేయడం కోసం తన రాజభోగాలను త్యాగం చేశాడు. దేవుడా, నేనెంత పెద్ద తప్పు చేసేశాను అని నైనా గట్టిగా ఏడ్చేస్తుంది. ఆకాష్కి తనపై ఉన్నది కల్మషం లేని, హద్దులు లేని అమితమైన గాఢమైన ప్రేమ అని ఆ క్షణంలో ఆమెకి పూర్తిగా అర్థమవుతుంది. అతను చేసిన తప్పు డ్రింక్ మధ్యలో జరిగింది, మత్తులో జరిగింది. కానీ అతను చూపించిన ప్రేమ, అనుభవించిన పశ్చాత్తాపం 100కి 100 పాళ్ళు నిజం. నా ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించిన నా ఆకాష్ను నా చేతులతో నేనే పంపించేశానా? నా పగ, నా ఆక్రోశం ముందు తన నిజమైన ప్రేమను నేను గుర్తించలేకపోయానా అని నైనా పిచ్చిదానిలా కన్నీళ్లు పెట్టుకుంటుంది. లండన్ వెళ్ళిపోతున్నాడా? ఇంకెప్పటికీ రాడా? లేదు, నేను నిన్ను వెళ్ళనివ్వను ఆకాష్. నువ్వు లేని జీవితం నాకొద్దు అని నైనా గట్టిగా నిర్ణయించుకుంటుంది. వెంటనే తన కార్ తాళాలు తీసుకుని ఆకాష్ వర్మ గ్రూప్ హెడ్ ఆఫీస్కి పరుగు తీస్తుంది. కార్ని హోరెత్తిస్తూ డ్రైవ్ చేస్తూ ఆకాష్ మెయిన్ రోడ్ హెడ్ ఆఫీస్ ముందు వెళ్ళి ఆగుతుంది. ఆఫీస్ బిల్డింగ్ చాలా పెద్దగా ఆకాశాన్ని తాకేలా ఉంటుంది. నైనా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి రిసెప్షనిస్ట్ను తిన్నగా అడుగుతూ, ఆకాష్ వర్మ గారు ఎక్కడా? ఆకాష్ ఎక్కడున్నారు అని ఆయాసంగా అడుగుతుంది. రిసెప్షనిస్ట్ ఆమెను వింతగా చూస్తూ, సారీ మేడం, సార్ కొద్దిసేపటి క్రితమే తన బిజినెస్ బాధ్యతలన్నీ వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆయన లండన్ ఫ్లైట్ కోసం ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయారు. ఇంకో అరగంటలో ఆయన ఫ్లైట్ బోర్డింగ్ పూర్తవుతుంది అని చెప్తుంది. ఎయిర్పోర్టా అని ఆమె గుండె తల్లడిల్లిపోతుంది. టైం చాలా తక్కువగా ఉంది. నైనా క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎయిర్పోర్ట్ వైపు కారుని పరిగెత్తిస్తుంది. బయట సాయంత్రపు వర్షం మళ్ళీ మొదలైపోతుంది. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు ధారగా కారుతూ ఉంటాయి. ట్రాఫిక్ ను దాటుకుంటూ కార్ హారన్ మోగిస్తూ, దేవుడా, ఒకే ఒక్కసారి ఆకాష్ను కలవనివ్వు, తనకి నా ప్రేమను చెప్పనివ్వు అని మనసులోనే వేడుకుంటూ ఉంటుంది. కార్ని ఎయిర్పోర్ట్ పార్కింగ్ లో ఎలాగోలా ఆపి నైనా డిపార్చర్ టెర్మినల్ లోపలికి పరిగెడుతుంది. ఎయిర్పోర్ట్ అంతా జనంతో కిక్కిరిసిపోయి ఉంది. ఆమె జుట్టు చెదిరిపోయి
కళ్ళల్లోని కాటుక కన్నీళ్లకు కరిగిపోయి చెంపలపై పడుతూ ఉంటుంది. చీర కొంగు ఊడిపోతున్నా పట్టించుకోకుండా ప్రతి ఒక్కరి ముఖంలోనూ తన ఆకాష్ కోసం వెతకడం మొదలు పెడుతుంది నైనా. ఆకాష్! ఆకాష్! ఎక్కడున్నావు ఆకాష్? అని పరిగెడుతూ అరుస్తూ ఉంటుంది. అప్పటికే ఆకాష్ బోర్డింగ్ పాస్ తీసుకుని సెక్యూరిటీ చెకింగ్ వైపు నడుస్తూ ఉంటాడు. అతను బ్లాక్ కోట్ వేసుకుని చేతిలో చిన్న సూట్ కేస్ లాంటిది పట్టుకుని ఉంటాడు. అతని ముఖం పాలిపోయి చాలా బాధతో నిండి ఉంటుంది. ప్రతి అడుగు వేస్తుంటే తన గుండెను నైనా దగ్గరే వదిలేసి వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అతనికి. ఆకాష్ అలా మెల్లిగా భారమైన అడుగులు వేస్తూ సెక్యూరిటీ గేట్ దగ్గరకు వచ్చి ఒక్కసారి ఆగి వెనక్కి తిరుగుతాడు. నైనా, నా తప్పుకి శిక్షగా నీకు దూరంగా వెళ్తున్నాను. కానీ ఈ జన్మకి నా మనసంతా నువ్వే ఉంటావు. ఒకే ఒక్కసారి నువ్వు వచ్చి నన్ను ఆపితే చాలు. నీ గుండెల్లో శాశ్వతంగా ఉండిపోతాను నైనా అని మనసులో ఆశగా అనుకుంటాడు. కానీ అక్కడ జనం తప్ప నైనా కనిపించదు. నిరాశగా నిట్టూర్చి సెక్యూరిటీ వైపు ముందడుగు వేస్తాడు. సరిగ్గా ఆ క్షణంలో ఎయిర్పోర్ట్ లౌడ్ స్పీకర్ల శబ్దాన్ని కూడా చీల్చుకుంటూ ఒక గొంతు గాలిలో ప్రతిధ్వనిస్తుంది. అంతే. ఆ పిలుపు వినగానే ఆకాష్ ఒళ్ళు ఒక్కసారిగా జలధరిస్తుంది. గుండెల్లో 1000 వీణలు ఒక్కసారిగా మోగినట్లు అవుతుంది. ఆ పిలుపు తన నైనా గొంతు. తనను రోజు పిలిచే తన ప్రాణ ప్రియురాలి పిలుపు. మొదట ఆకాష్ అది అతని భ్రమేమో అనుకుని గబగబా వెనక్కి తిరిగి చూస్తుంటే దూరంగా జనం మధ్య అక్కడి నుంచి నైనా కన్నీళ్లతో చెదిరిన జుట్టుతో అతని వైపు పరిగెత్తుకుంటూ వస్తూ కనిపిస్తుంది. ఆకాష్ కళ్ళను తనే నమ్మలేక నైనా అని నోరు వెళ్ళబెడతాడు. నైనా మాత్రం ఆకాష్ను చూడగానే ఇంకా వేగంగా పరిగెత్తి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు, ఆవేదన కలగలిపి కారుతూ ఉంటే ఆకాష్ తన చేతిలో ఉన్న సూట్ కేసును కింద పడేసి ఆమె వైపు ఎదురుగా పరిగెడతాడు. ఎయిర్పోర్ట్ నడి మధ్యలో వందలాది మంది ప్రయాణికుల ముందే ఇద్దరు ఒకరినొకరు చాలా గాఢంగా, ఆవేదనగా, ఆరాధనగా కౌగులించుకుంటారు. నైనా తన 2 చేతులతో ఆకాష్ మెడను గట్టిగా పట్టుకొని అతని గుండెలపై వాలిపోతుంది. ఆకాష్ ఆమె నడుమును గట్టిగా హత్తుకుని పైకి లేపి తిప్పుతాడు. ఆ క్షణంలో ఆ ప్రపంచం, ఆ ఎయిర్పోర్ట్, చుట్టూ ఉన్న జనం అన్నీ మాయమైపోయి వాళ్ళిద్దరి ప్రేమ మాత్రమే మిగులుతుంది. నైనా ఆకాష్ ఛాతీపై తన పిడికిళ్లతో కొడుతూ ఏడ్చేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావురా రాక్షసురా? నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వు లేకుండా నేను బ్రతకలననుకున్నావా? నా జీవితాన్ని నాశనం చేశావని ఏడ్చాను. కానీ నువ్వు లేకపోతే నా ఊపిరి ఆగిపోతుందని ఇప్పుడు తెలిసొచ్చిందిరా ఈడియట్ అని బిగ్గరగా ఏడుస్తుంది. ఆకాష్ ఆమె కన్నీళ్లను ఒక పక్క తన వేళ్లతో తుడుస్తున్నా అతని కళ్ళల్లోంచి కూడా నీళ్లు కారిపోతూనే ఉంటాయి. నైనా, నేను నీకు గాయం చేశాను. నీ కళ్ళ ముందే ఉంటే నీకు ఆ గాయం గుర్తుకొస్తుందని వెళ్ళిపోతున్నాను అని అంటాడు చాలా మెల్లిగా ఆకాష్. ఆమె వెంటనే తన చేతితో అతని పెదవుల్ని మూసేసి, షటప్! గాయం చేస్తే మందు పోయడం మానేసి నాకు దూరంగా పారిపోతున్నావా నువ్వు? అయినా నీ ప్రేమ దానికంటే చాలా పెద్దదిరా. నువ్వు వర్మ గ్రూప్ అధినేతవని నాకు తెలుసు. అంత పెద్ద కోటీశ్వరుడివి అయ్యుండి నా దగ్గర చిన్న ఎంప్లాయీగా చేరి నా తిట్లు తింటూ, నా ఇల్లు తుడిచి, నా నాటకానికి భర్తగా నటించి నాకు సేవ చేశావు చూడు. ఆ ప్రేమ ముందు నా పగ ఓడిపోయింది ఆకాష్. నా మనసంతా నువ్వే ఉన్నావు. ఐ లవ్ యూ ఆకాష్. ఐ లవ్ యూ సో మచ్. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్ అని ఆకాష్ కాలర్ పట్టుకుని అడుగుతుంది. ఆకాష్ కళ్ళల్లో ఆనందం అమృతంలా కురుస్తుంది. ఆమె ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని నుదుటిపై, కళ్ళపై ఎంతో ఆప్యాయంగా ముద్దులు కురిపిస్తాడు. నువ్వు లేకుండా నేను మాత్రం ఎలా బతకగలను నైనా? నా ఊపిరి, నా ప్రాణం నువ్వేరా. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ఆమె పెదవుల్ని గాఢంగా ముద్దు పెట్టుకుంటాడు. ఆ సుందరమైన దృశ్యాన్ని చూసిన ఎయిర్పోర్ట్లోని ప్రయాణికులందరూ మురిసిపోతూ గట్టిగా చప్పట్లు కొడతారు. ఆ చప్పట్ల మధ్య నైనా ఆకాష్ గుండెల్లో తలదాచుకుని సిగ్గుగా నవ్వేస్తుంది. ఆ తర్వాత ఆకాష్, నైనాలు కలిసి ఇంటికి తిరిగి వస్తారు. ఆకాష్ అసలు ఐడెంటిటీ అతను వర్మ గ్రూప్ అధినేత అని, నైనా పై ఉన్న ప్రేమతోనే ఇదంతా చేశాడని తెలిసాక
రామచంద్రం గారు, పార్వతి గారు ముందు ఆశ్చర్యపోయినా వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ బంధానికి సంతోషపడిపోతారు. కాంట్రాక్ట్ పెళ్లిగా మొదలైన ఆ నాటకానికి శాశ్వతంగా ముగింపు పలికి బంధుమిత్రుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా ఆకాష్ నయనాల నిజమైన వివాహం మళ్ళీ ఎంతో అట్టహాసంగా జరుగుతుంది. పెళ్ళైన మొదటి రాత్రి బెడ్రూమ్ను గులాబీ పూలతో మంచి సువాసనలతో శృంగారభరితంగా అలంకరిస్తారు. నైనా తెల్లని పాలనొరగలాంటి జారిపోయేలా ఉన్న పట్టు చీరలో మల్లెపూలతో మంచం మీద కూర్చుని ఉంటే గదిలోకి వచ్చిన ఆకాష్ తలుపు గడియ పెడతాడు. ఇన్నాళ్ళు వాళ్ళ మధ్య వచ్చిన దూరం ఇంకా చాలు అనుకుంటూ ఆమెని దగ్గరికి తీసుకుని, ఇంకా మనం దూరంగా ఉన్నది చాలు, నేను నీకింకా ఒక్క క్షణం కూడా దూరంగా ఉండలేనురా, నీ ప్రేమంతా నాకు కావాలి అంటూ ఆమె పైట కొంగును మెల్లిగా పక్కకు జరుపుతాడు. నైనా ఒక పక్క మైకం కమ్ముకుంటూ ఉంటే సిగ్గుతో కళ్ళని మూసుకుంటుంది. ఆకాష్ ఆమె మెడపై చెంపలపై తన పెదవులతో ముద్దుల వర్షం కురిపిస్తుంటే నైనా అతని వీపును గట్టిగా పట్టుకుని తన వైపు లాక్కుంటుంది. ఇద్దరూ తమ గతాన్ని మర్చిపోయి ఒకరి కౌగిలిలో ఒకరు కరిగిపోతూ అన్నాళ్ళు గుండెలో దాచుకున్న ప్రేమతో అనురాగంతో ఒక్కటైపోతారు. అలా వాళ్ళ జీవితంలో ఇన్నాళ్ళు లేని రొమాంటిక్ డేస్ వాళ్ళకి పరిచయం అవుతుంటే ఒక ఉదయం హాల్లో ఆకాష్ రాయల్ సూట్ వేసుకుని లండన్ ప్రాజెక్ట్ ఫైల్స్ చూస్తూ ఒక పెర్ఫెక్ట్ బిజినెస్ బాస్ లా కూర్చుని ఉంటాడు. నైనా వేడివేడి టీ తెచ్చి అతనికి అందిస్తుంది. ఆ టీ కప్ అందుకుంటూ ఆకాష్ థ్యాంక్ యూ మేడం అని నవ్వుతాడు. మేడం అన్నందుకు నైనా చిరుకోపంతో చూసి మళ్ళీ వెంటనే అతని నడుముపై చెయ్యి వేసి చిలిపిగా కన్ను కొడుతుంది. ఏమండోయ్ ఆకాశవర్మ గారు, ఇప్పుడు మీరు వేల కోట్ల ఆస్తికి వారసులు, పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా కదా, మరి నా ఇంట్లో ఇల్లు తుడిచే పని కాఫీ చేసే పని ఎవరు చేస్తారు అని అడుగుతుంది. ఆకాష్ టీ కప్పు పక్కన పెట్టేసి నైనాను ఒక్కసారిగా అతని ఒళ్ళోకి లాక్కుని ఆమె పెదవుల్ని గట్టిగా ముద్దు పెట్టుకుని, బిజినెస్లో నేను ఎంత పెద్ద బాస్నైనా కావచ్చు నైనా, కానీ నీ హృదయానికి నేనెప్పుడు ఆ 10 లక్షల కాంట్రాక్ట్ మొగుణ్ణే. నువ్వు ఆర్డర్ చెయ్యి, ఇప్పుడే కోట్ విప్పేసి వైపర్ పట్టుకుని డాన్స్ చేస్తూ ఇల్లంతా తుడిచేస్తాను అని గట్టిగా నవ్వుతూ చెప్తుంటే నైనా మధురంగా నవ్వుతూ అతని గుండెలపై తలవాల్చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఆకాశ్వి కాదు, నా ప్రేమవి, నిన్నింకా అలా చేయనిస్తానా అనగానే అతను కూడా చిన్నగా నవ్వేస్తాడు. చీకటి రాత్రిలో మత్తులో మొదలైన వారి ప్రేమ కథ పశ్చాత్తాపం, అంతులేని ప్రేమ, చిలిపి అల్లర్లు మరియు గాఢమైన అనురాగాల మధ్య ఒక అందమైన పరిపూర్ణమైన కుటుంబంగా మారిపోతుంది. అలా కొన్నాళ్లకి వికసించిన వసంతంలా నైనా ఆకాశ్ల జీవితం అత్యంత మధురంగా సాగిపోతూ ఉంటుంది. గతంలో పడ్డ నరకం, అనుభవించిన వేదనలన్నీ ఇప్పుడు వారి ప్రేమ సముద్రంలో కొట్టుకుపోతాయి. వారిద్దరి బంధం కేవలం ఒక భార్యాభర్తల బంధంగానే కాకుండా ప్రేమానురాగాలు నిండిన ఒక సుందరమైన కుటుంబ నందనవనంగా మారిపోతుంది. ఆకాష్ ఎంత పెద్ద వర్మ గ్రూప్ వారసుడే అయినప్పటికీ ఇంటికి రాగానే నార్మల్ ఆకాష్ లాగే మారిపోతాడు, తన నిశ్చలి నైనా కోసం. అలా ఒకరోజు శనివారం సాయంత్రం నైనా వంటగదిలో వేడివేడి పకోడీలు వేస్తూ ఉంటుంది. ఆకాష్ ఆఫీస్ నుంచి వచ్చి కోట్ తీసి పక్కన పడేసి చప్పుడు చేయకుండా నైనా వెనక నుంచి వచ్చి ఆమె నడుము గట్టిగా చేతులతో పెనవేస్తాడు. ఆకాష్, ఏంటిది, స్టవ్ దగ్గర వేడిగా ఉంది, జరుగు అని నైనా ముసిముసి నవ్వులు నవ్వుతూ అంటుంటే, బయట ప్రపంచానికి నేను వేల కోట్ల బిజినెస్ మ్యాగ్నెట్ని కావచ్చు నైనా, కానీ నీ ముందు మాత్రం నీ ప్రేమ కోసం ఇదిగో తెలియకుండానే మైదా పిండితో చేస్తున్నావే ఈ పకోడీల కోసం తప్పించే నార్మల్ మొగుణ్ణి అని చెప్తూ నైనా సున్నితమైన మెడపై తన పెదవులతో తీపి ముద్దు పెడతాడు. ఏంటి, ఇది మైదా పిండా అని కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచేస్తుంది నైనా. హా, మరి మా మేడం బాస్ గారికి శనగపిండికి మైదాపిండికి తేడా తెలుసుకునే గ్యాప్ లేదుగా. నువ్వు ఈ సిటీనే మెచ్చుకున్న బెస్ట్ లేడీ ఎంటర్ప్రెన్యూర్ నైనా, ఇవన్నీ నీకు జూజూపి అంటాడు ఆకాష్. అబ్బబ్బబ్బా, నీ వెటకారానికి ఏం తక్కువ లేదు, అయినా కూడా నువ్వు ఈ పకోడీ తినాల్సిందే, ఏ నేను చేస్తే తినవా ఏంటి అని నైనా ఒక పకోడీ తీసి అతనికి తినిపిస్తుంది. ఆకాష్
ఆమె వేలిని కూడా లాలనగా కొరికి, "పకోడీ కంటే నీ వేళ్ళ తీపే ఎక్కువగా ఉంది నాయనా! ఇలా ఇస్తానంటే అన్నీ తినేస్తా" అని అంటూ అల్లరి చేస్తుంటే, రామచంద్రం గారు, పార్వతమ్మ గారు హాల్‌లో కూర్చొని ఆ దృశ్యాన్ని చూస్తూ తెలియకుండానే వాళ్ళ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. ఒకప్పుడు నవ్వు ముఖమే ఎరగని తమ కూతురు ఇప్పుడు ఆకాష్ పక్కన పకపక నవ్వుతుంటే ఆ తల్లిదండ్రుల జన్మ ధన్యమైనట్లు అనిపిస్తూ ఉంటుంది. అలా కొద్ది నెలల తరువాత ఇంట్లో ఒక పెద్ద శుభవార్త తెలుస్తుంది. నైనా ప్రెగ్నెంట్ అయింది అనే నిజం తెలిసి ఇంట్లో ఆనందానికి హద్దులు లేవు. ఆకాష్ సంతోషంతో నైనాను గాలిలోకి లేపి తిప్పేస్తుంటే, బాబు ఆకాష్, జాగ్రత్త, అమ్మాయి కడుపుతో ఉంది అని పార్వతమ్మ గారు అరిచేసరికి ఆకాష్ ఆమెని కిందకి దించి మోకాళ్ళపై కూర్చుని ఆమె కడుపుపై చెవి పెట్టి ముద్దు పెట్టుకుంటాడు. చిన్ని వర్మ గారు, లోపల జాగ్రత్తగా ఉండండే. అసలే మీ అమ్మకి బాగా అల్లరెక్కువ. అందుకే మీరే జాగ్రత్తగా ఉండాలి. బయట మీ నాన్న నిన్నెత్తుకోవడానికి వెయ్యి కళ్ళతో ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాడు అని కడుపులోని బిడ్డతో మాట్లాడుతుంటే నైనా అతని జుట్టులో వేళ్లు పోనిస్తూ ఆనందంతో ఏడ్చేస్తుంది. అలా నైనా ప్రెగ్నెంట్‌గా ఉన్న ఆ 9 నెలలు ఆకాష్ ఆమెను ఒక చిన్న పిల్లలా కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఆఫీస్ పనులన్నీ పక్కన పెట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడు. ఆమెకి ఉదయాన్నే వికారం వస్తే ఆమె తల పట్టుకుని నిమిరేవాడు. ఆమెకు అర్ధరాత్రి పూట మామిడికాయ, ఆవకాయ తినాలనిపిస్తే అర్ధరాత్రి 1 గంటకి బయటికి వెళ్ళి ఎక్కడెక్కడో వెతికి మరీ తెచ్చి తినిపించేవాడు. నైనా కాళ్ళు నొప్పులు పెడుతుంటే పెద్ద కోటీశ్వరుడనే గర్వం ఏమాత్రం లేకుండా ఆమె కాళ్లను తన తొళ్లపై పెట్టుకుని మసాజ్ చేసేవాడు. ఆకాష్, నువ్వు నన్ను ఇంతలా ప్యాంపరింగ్ చేసి నన్ను లేజీగా, బద్ధకంతో లావుగా అయిపోతాను తెలుసా? అని నైనా మురిసిపోతూ ఉంటే, నా రాణికి సేవ చేసే భాగ్యం నాకొచ్చింది. మధ్యలో నీకేంటి మేడం అభ్యంతరం? అని ఆమె పెదవులను గాఢంగా ముద్దు పెట్టుకునేవాడు. అటు ఇటుగా 9 నెలలు గడిచాయి. ఒక శుభోదయాన యశోద హాస్పిటల్లో నయనాకి ఒక అందమైన పాపకి జన్మనిస్తుంది. పసిపాప ఏడుపు వినగానే బయట నిలబడిన ఆకాష్ గుండె ఆనందంతో ఉప్పొంగిపోతుంది. డాక్టర్ పాపను ఆకాష్ చేతుల్లో పెట్టినప్పుడు ఆ పసిపాప తన చిన్ని వేళ్లతో ఆకాష్ బొటనవేలిని గట్టిగా పట్టుకుంటుంది. ఆ పసిపాప ముఖంలో నైనా పోలికలే అతనికి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఆకాష్ గదిలోకి వెళ్లి అలసిపోయి ఉన్న నైనా పక్కన కూర్చుని పాపను ఆమె పక్కన పడుకోబెట్టి నైనా నుదుటిపై ముద్దు పెట్టి అలాగే కొన్ని నిమిషాల వరకు కదలకుండా ఉండిపోతాడు. థ్యాంక్ యూ నైనా, నాకు ఇంతటి అందమైన ప్రపంచాన్ని బహుమతిగా ఇచ్చినందుకు అని ఆకాష్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుడులు తిరుగుతూ ఉంటే నైనా పాపను ఆకాష్ను చూస్తూ మన కాంట్రాక్ట్ పెళ్లి ఇచ్చిన ప్రైజ్ మనీ ఇది ఆకాష్ అని నవ్వుతుంది. సంవత్సరాలు వేగంగా గడుస్తాయి. వాళ్ళ చిన్న దేవత ఆద్యకి ఇప్పుడు 3 ఏళ్లు. ఇల్లంతా ఆద్య అల్లరితో పరుగులతో కలకలలాడుతూ ఉంటుంది. ఒకరోజు ఆదివారం ఉదయం హాల్లో రామచంద్రం గారు, పార్వతి గారు సోఫాలో కూర్చుని టీ తాగుతూ ఉంటారు. ఆకాష్ కింద నేలపై కూర్చుని ఆద్యతో కలర్స్ వేస్తూ బొమ్మలు గీస్తుంటే నైనా కిచెన్ నుంచి వచ్చి వాళ్ళిద్దరిని చూస్తూ నవ్వుతూ నిలబడుతుంది. పాప ఆద్య ఒక వైపర్ పట్టుకుని, నాన్న, నేను ఇల్లు తుడుస్తాను అని గట్టిగా అరుస్తూ అల్లరి చేస్తూ ఉంటుంది. తన సీక్రెట్ తెలిసిపోయిందని ఆకాష్ నవ్వుతూ పాపను ఎత్తుకుని, అయ్యో నా బంగారు తల్లి, ఇల్లు తుడిచే కాంట్రాక్ట్ నీది కాదమ్మా, మీ అమ్మ ఆ డ్యూటీ లైఫ్ లాంగ్ ఎప్పుడో నాకు ఇచ్చేసిందిగా అని సరదాగా ఏడిపిస్తూ ఉంటాడు. పాపకి వాళ్ళ సీక్రెట్ చెప్పేశాడని నైనా ముందు చిరుకోపంతో వచ్చి ఆకాష్ భుజంపై ఒకటి కొట్టి మళ్ళీ చిన్నగా నవ్వేసరికి ఆకాష్ ఆమె చేతిని తన వైపుకు లాక్కుంటాడు. పాప ఆద్య వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి ఇద్దరి మెడలను తన చిన్న చేతులతో హత్తుకుంటుంది. నైనా ఆనందంగా ఆమె ఎదురుగా ఉన్న తన ఆకాష్ కళ్ళలోకి చూస్తుంది. 5 ఏళ్ల క్రితం ఒక చీకటి రాత్రిగా, ఒక పగగా మొదలైన వారి ప్రయాణం ఆ తర్వాత కాంట్రాక్ట్ పెళ్లిగా మారి గిల్టీనెస్, చెప్పలేనంత ప్రేమ, చిలిపి అల్లర్లు, ఇప్పుడు వాళ్ళ చిన్ని పాప రాకతో ఒక పరిపూర్ణమైన సంతోషకరమైన కుటుంబంగా మార్పు చెందుతుంది. ఐ లవ్ యూ ఆకాష్ అని నైనా అతని చెవిలో గుసగుసలాడుతుంది. ఐ లవ్ యూ టూ నైనా, ఇది నా పెర్ఫెక్ట్ ఫ్యామిలీ అని ఆకాష్
నైనా తన కూతురు ఆద్యాని ఒకేసారి గుండెలకి హత్తుకుంటాడు. బయట సూర్యకాంతి వాళ్ళ ఇల్లంతా ఆనందపు వెలుగులను విరజిమ్ముతూ ఉంటుంది. సమాప్తం. ఇదండి ఈ కథ. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ రూపలావణ్య.